ఒకే ఒక ప్రెస్ మీట్ అమరావతిపై చంద్రబాబు నిర్వాకంపై అంతులేని అవినీతిపై అనేక ప్రశ్నలు సంధించింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసింది. ఆచరణ సాధ్యం కాదని తెలిసి భ్రమలు కల్పిస్తూ రాష్ట్రానికి ఏ రాజధాని లేకుండా చంద్రబాబు అధోగతి పాలు చేస్తున్నారా అన్న చర్చ మొదలైంది. తన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు తీర్మానం అంటూ డ్రామాలు ఆడుతున్నారని క్లియర్ కట్గా తేలిపోయింది. 2014లో 50,000 ఎకరాల్లో అద్భుత రాజధాని అంటూ బాహుబలి సెట్టింగులు వేసింది ఆయనే. మౌలిక సదుపాయాలకు ఎకరాకు 2 కోట్లు అవసరం అన్నది ఆయనే. ఇప్పుడేమో మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, మరో 50,000 ఎకరాలు అవసరం ఉంటుందని అంటున్నది ఆయనే. మొత్తంగా 1,00,000 ఎకరాల్లో మౌలిక సదుపాయాలకు 2 లక్షల కోట్లు అవసరమని చంద్రబాబు అంటున్నారు. చదరపు అడుగు నిర్మాణానికి 11 నుంచి 14 వేళ్లు ఖర్చు పెడుతున్నారు. సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటూనే అప్పుల్లో ముంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రెస్ మీట్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మొదలైన చర్చ ఏంటంటే, చంద్రబాబు అవినీతి దాహంతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోతోందా? ప్రభుత్వానికి పరిపాలన అంటే అమరావతి మాత్రమేనా? మరే సమస్యలు పట్టవా? వైఎస్ఆర్సీపీ అమరావతిని వ్యతిరేకిస్తుందా? అసలు ఆ పార్టీ స్టాండ్ ఏంటి? చంద్రబాబు చెబుతున్న అమరావతి సాధ్యమవుతుందా? నిపుణులు ఏమంటున్నారు? అమరావతిలో మౌలిక సదుపాయాలకే 2 లక్షల కోట్లు కావాల్సి వస్తే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటి? బాబు సెల్ఫ్ ఫినాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు, వైఎస్ఆర్సీపీ మాత్రం అప్పుల అమరావతి అంటోంది. మరి ఏది కరెక్ట్? అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు సంతృప్తిగా ఉన్నారా? బాబు విధానాలపై వారేమంటున్నారు? రాజధానిని మార్చకుండా చట్టం సవరించామంటున్నారు. అసలు ఎందుకు చట్టాన్ని సవరించాల్సి వచ్చింది? ఒకే ప్రాంతంలో లక్షల కోట్ల ఖర్చును ప్రజలు స్వాగతిస్తారా? అమరావతిపై రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏంటి? జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆచరణ సాధ్యమేనా? దానికున్న అనుకూలతలు ఏంటి? వైఎస్ఆర్సీపీ నాయకులను అమరావతి ద్రోహులని చంద్రబాబు ముద్ర వేస్తున్నారు. దీని నుంచి వారు ఎలా బయటపడతారు? అమరావతిని అవినీతికి కేంద్రంగా మార్చేశారా? కరప్షన్ కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం అంటూ డ్రామాలాడారా? రాజధాని కోసం 2 లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి తెస్తారు? ఎన్ని దశాబ్దాలకు అమరావతిని నిర్మిస్తారు? ఈ ప్రశ్నలు ఈరోజు ప్రజల్లో మెదులుతున్నటువంటివి. మరి వీటి గురించి మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు ధర్మాన ప్రసాదరావు గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు. గుడ్ ఈవినింగ్ సార్. ధర్మాన గారు గుడ్ ఈవినింగ్ అండి. ఒక ప్రభుత్వానికి పరిపాలన అంటే రాజధాని, లేకపోతే ఈ ప్రభుత్వానికి తీసుకుంటే అమరావతి, ఇదే ప్రధానంగా ఉంటుందా? మరే సమస్యలు పట్టవా? మరే ప్రాంతాలు పట్టవా? అంటే మనం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయి ఒక పార్ట్ విడిపోయి ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయింది. అసలు ఏ పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చాము అన్నది ఒకసారి ఇట్లాంటి సందర్భాల్లో అధ్యయనం చేయాల్సింది ఏ పాలకుడైనా, పౌరులైనా, ఎవరైనా. హైదరాబాద్ని ఒక 65 సంవత్సరాలు అభివృద్ధి చేసినటువంటి అప్పటి ప్రభుత్వాలు ఇతర ప్రాంతాలన్నీ నిర్లక్ష్యం చేయడం జరిగింది. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి 2 సందర్భాల్లో ఉద్యమాలు వచ్చాయి. 69లో ఒక ఉద్యమం వచ్చింది, తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా మాకు ఇచ్చేయాలని. కానీ ఆనాటికి హైదరాబాద్ కేంద్రంగా ఇంత అభివృద్ధి జరగలేదు కనుక ఆ ఉద్యమం పెద్దగా ఊపందుకోలే. ఆనాడు ఉన్నటువంటి పార్టీ పెద్దలు చెప్పినటువంటి మాటలు వినుకున్నారు ఉభయ ప్రాంతాల వాళ్ళు, అది చల్లబడిపోయింది. మళ్ళీ 2000లో ఉద్యమం ప్రారంభమైంది. 2000లో ప్రారంభమైనటువంటి తెలంగాణ ప్రత్యేకంగా కావాలి మాకన్న ఉద్యమానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేయబడ్డం 65 సంవత్సరాల్లో, ఆ అభివృద్ధి ఫలాలు మాకే చెందాలి అనేటువంటి ఒక స్వార్థం రావటం, ఆ బలంగా ఆ ఉద్యమం ముందుకు సాగింది. అన్ని వర్గాల వాళ్ళు ఒకటై గొంతు కలిపి ఇదొస్తే మాకు ప్రయోజనం కలుగుతుందన్న ఆశ కలగడం వలన కేంద్ర ప్రభుత్వం ఆనాడు విడదీసింది. విడదీస్తే 65 సంవత్సరాలు ప్రజలు ధనంతో ప్రభుత్వాలు ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి నష్టం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వెనుకబడిన జిల్లాలన్నీ అనుభవించక తప్పలేదు.
ఈ అనుభవంతో మనం విడిపోయి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వచ్చాం. అవును. వచ్చినప్పుడు ఎట్లా ఉండాలండి? మ్మ్. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కదా మళ్ళీ మనం చేయాలి. పరిపాలన అనేది అన్ని ప్రాంతాలకి సమానంగా ఒకవైపు రాజ్యాంగం చెప్తుంది, మీకు సమకూరినటువంటి నిధులు సరిసమానంగా అన్ని ప్రాంతాలకు పంపిణీ చేయబడాలని రాజ్యాంగం చెప్తుంది. మనకేమో హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ మనకుంది. మన రాష్ట్రంలో అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబడిన ప్రాంతాల కింద వలసలు పోతూ దిక్కులేనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి. ఇంత ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలోనే మళ్ళీ కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అంటే మళ్ళీ నిధులన్నీ ఒక చోటే పెట్టి మ్మ్. అభివృద్ధి చేయడం ఏ విజ్ఞత కలిగినటువంటి వారైనా చేస్తారా? వాళ్ళు చేశారు. ఏ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజలు అంగీకరిస్తారా? దీన్ని ఎవరూ అంగీకరించరు. ఇప్పుడు అసలు అమరావతి ఇష్యూ తీసుకుంటే నిజానికి వారు చెప్పినట్టుగా 2 లక్షల కోట్లు ఎన్ని దశాబ్దాలకు అతను సమకూరుస్తాడు? పోనీ అన్ని దశాబ్దాలు సమకూర్చినా అది ప్రజల రాజధాని అవుతుందా చెప్పండి? మా లాంటి ప్రాంతాలకు అక్కడ ఏమైనా భాగస్వామ్యం ఉందా? ఒక్క ఎకరం భూమి ఉందా? లేదు రాయలసీమ ప్రాంతం వాళ్ళకి 1 ఎకరం భూమి ఉందా? ఇప్పుడు కొనుక్కునే పరిస్థితి ఉందా అక్కడ? అది ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అది రూపొందుతుంది చెప్పండి? దీనికి పెద్ద రాజకీయాలు ఏమీ అవసరం లేదు. సింపుల్, ఏదో ఒక అపార్ట్మెంట్లో అద్దెకొచ్చినటువంటి వాడిగానే ఉండాలి మిగతా ప్రజలు. కానీ అది ప్రజల రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధానిగా అది ఎప్పుడు కీర్తించబడదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. అంటే మీరు అలాగే అప్పులు ఒక తెచ్చి వెనుకబడిన 2 లక్షల ప్రాంతం నుంచి కోట్లు అప్పులు వచ్చినటువంటి తెచ్చి వ్యక్తిగా ఒకే ప్రాంతంలో 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ఖర్చు పెట్టడం, అక్కడ పోయడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, తనను తానుగా నిర్మించుకుంటుంది, ఆదాయాన్ని సృష్టిస్తుంది, సంపదను సృష్టిస్తుంది అంటున్నారు. ఎక్కడండి ఆదాయం సృష్టించడం? ఎక్కడ సృష్టించారు? ఎక్కడ? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఒక ప్రభుత్వానికి సమకూరినటువంటి కాలం 5 సంవత్సరాలు. అంతకుముందు ఒక 5 సంవత్సరాలు మీరు పాలనలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో 40% టైం అయిపోయింది. సంపద సృష్టించే ఛాయలు ఎక్కడైనా రాష్ట్రంలో ఉన్నాయా చెప్పండి? ఇది ఎవరికి నచ్చచెప్పడానికి, ఎవరికి మభ్యపెట్టడానికి మీరు చేస్తున్నారు? అందుకోసం ఇది ఏ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి వాడికి కూడా ఇది ఆమోదయోగ్యం కాదండి ఇది. ఎందుకంటే మళ్ళీ ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమవ్వాలి? మళ్ళీ వలస వెళ్తారు. వలసలు ఎక్కడో ఉంటారు. అది అమరావతికి రాలేరు కదా. అమరావతిలో ఎవరికేమీ లేదు కదా. అది కేవలం ధనవంతులకు, శ్రీమంతులకు సంబంధించినటువంటి క్యాపిటల్ మాత్రమే. చెప్పమనండి ఎవరికైనా కాదని. ఇంకొకరు ఎవరైనా ఈ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు చెందినటువంటి వారు, మధ్యతరగతి వాళ్ళు ఆ ప్రాంతంలో 1 ఎకరం భూమి కొనుక్కొని నాది రాజధాని అని ఉండగలిసిన పరిస్థితి భవిష్యత్తులో ఉత్పన్నం అవుతుందని చెప్పగలరండి? రాజకీయాల మాట పక్కన పెట్టండి. అలాంటప్పుడు అలాంటి రాజధాని మాది అని ఎవరైనా హత్తుకుంటారా? ఏ ప్రజలైనా దాన్ని హక్కును చేర్చుకుంటారా? ఏ ప్రజలైనా దాన్ని ప్రేమిస్తారా? ప్రేమించరు. అందుకోసం ఏమవుతుంది? ఈ వెనుకబడిన ప్రాంతాల ప్రజలు మళ్ళీ వలస వెళ్ళి ఇతర ప్రాంతాలకి, ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితే ఉత్పన్నం అవుతుంది. ఈనాటికి మా ప్రాంతంలో చెన్నైలో ఉంటారు, బెంగళూరులో ఉంటారు, అక్కడ భువనేశ్వర్లో ఉంటారు, కలకటాలో ఉంటారు, అన్ని నగరాల్లో అభివృద్ధి చెందిన నగరాలకు వెళ్ళిపోయి ఉంటారు. ఇది 80 సంవత్సరాలు 75 సంవత్సరాల స్వాతంత్ర అనంతరం ఉన్నటువంటి పరిస్థితి. అదే కాదు, మీకు చెప్తాను ఎప్పుడైనాను, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని కానీ మనం మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తే ఆ అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు, పౌరులు దేశంలో వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని, దేశంలో లభించినటువంటి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని ఉపయోగించుకొని, ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ని ఉపయోగించుకొని, ఆధునికంగా వస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు, ఇండస్ట్రీ అన్నీ కూడా వాళ్ళే తీసుకుంటారు. తీసుకొని వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని తరిమేసి ఆ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇదే కదా ఇంతకాలం వెనుకబడిన ప్రాంతాల్లో జరిగింది. అందుకోసం ఇలాంటి అప్రోచ్ తప్పండి. కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అసలు తప్పు. మొదటిది, అమరావతి దానికి సూట్ అవుతుందా లేదా అన్నది సెకండరీ, మళ్ళీ మాట్లాడతాను నేను. ఓకే. బై అండ్ లార్జ్ ఏ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న కుటుంబానికి కానీ, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి కానీ కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాదు,
దేశంలోనే ఎక్కడా లేదు, ప్రపంచంలో కూడా ఉండదు. అంటే ప్రజల ధనమంతా తీసుకుపోయి ఒక ప్రాంతానికి పెట్టుబడి పెడతాము, ఎస్ మేము కొన్ని దశాబ్దాలు ఆ ప్రాంతానికి పెడతాం, మీరు అలాగే చూస్తూ ఉండండి. ఎస్ ఇక్కడ నీరు లేకపోయినా, మందులు లేకపోయినా, హాస్పిటల్ లేకపోయినా, డయాలసిస్ కేంద్రాలు నడపకపోయినా, తాగేందుకు నీరు దొరకకపోయినా, ఇరిగేషన్ ఛానల్స్ పనులు జరగకపోయినా, ఏమి లేకపోయినా మీరు ఉండండి అని అంటే అది అసలు ధర్మం ఆ పాలకులు. కొన్ని 2019-24 మధ్య మీరు ప్రతిపాదించినట్టుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు వచ్చుంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి ఉపయోగపడేదా? అసలు మీరు విశాఖపట్నం ఎందుకని నేను కానీ ఏ మేధావైనా ఎందుకు చెప్పాడు? నేను చెప్పడమే కాదండి, దేశంలో విభజన చట్టం ఏర్పాటు అయినప్పుడు ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పింది? అమరావతి లాంటి ప్రాంతం అది అనువుగా కాదు, అది అసలు లాభం లేదని చెప్పారు. శివరామకృష్ణ అక్కడ కానిటువంటి ఇతర ప్రాంతం ఏదైనా పెట్టండి, విశాఖపట్నాన్ని కూడా వాళ్ళు సూచించారు. అవును. విశాఖలో భూమి లేదని అబద్ధాలు ఆడారు వీళ్ళు. అంటే నేను ఎందుకు విశాఖపట్నం ఇంత మనీ అవసరం లేదు, కేవలం 25,000 కోట్ల రూపాయలు ఉంటే క్యాపిటల్ అయిపోతుంది. విశాఖపట్నంలో మిగతావన్నీ ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసేటువంటి అవకాశం అక్కడ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మోడల్ ఏంటి? ధనమంతా మనమే పెడదాము, పెట్టుబడి పెడతాము అని చెప్తున్నారు. పైకి చెప్తున్నారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని, కానీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ లేదన్నది గత 7 సంవత్సరాలు వారి పరిపాలనలో తెలిసిపోయింది కదా. విశాఖపట్నం కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే అది ఆల్రెడీ ప్రైవేట్ పీపుల్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, క్యాపిటల్ దాంట్లో అది డెవలప్ అవుతుంది. కేవలం ప్రభుత్వం నిర్వహించడానికి అవసరమైన సెక్రటరియట్, డైరెక్టరేట్స్, మిగతా ఆఫీసులు, వ్యవహారం, అసెంబ్లీ, ఇంకోటి కట్టుకుంటే ఒక 25,000 కోట్లతో అయిపోతుంది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంతో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మోడలు దానికి దీనికి తేడా లేదా? అంచేత అది విశాఖపట్నంతో కంపారిజనే లేదు. అందుకోసం ఇది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. సవరణ తెచ్చారంటున్నారు, ఏమిటి అసలు సవరణ ఎలాగండి చెల్లుతుంది? ఇదే పార్లమెంటు 20లో కోర్టులో ఒక ఎఫిడవిట్ వేసింది. అవును, వేసినటువంటి ఎఫిడవిట్ సారాంశం ఏంటి? క్యాపిటల్ నిర్ణయించే అధికారం కేంద్రానికి లేదు అన్నటువంటి మాట చెప్పారు. అది ప్రమాణపత్రంగా కోర్టులో ఉంది. అది లేనప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎలా తెస్తారండి? తర్వాత ప్రజల ఆమోదయోగ్యం కదా ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనటువంటిది కాదు, ఎందుకు తీసుకొచ్చారనే ఆమోదయోగ్యం లేనప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు ఈ చట్టం ఎందుకు చట్ట సవరణ ఎందుకు చేశారు? ఇప్పుడైతే మీరు ఏదైతే సవరణ తెచ్చామంటున్నారో ఇదే సవరణ మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇది ఫెయిల్ అయితే చేస్తారు కదా. నో ఇక్కడ ఒకటి తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు, అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడింది ఏంటంటే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా క్యాపిటల్ని ఇక్కడి నుంచి తరలించడానికి వీలు లేకుండా ఈ రోజు మేము తీర్మానం పెడుతున్నాం, రేపు బిల్లు పెడుతున్నాం, తర్వాత చట్టం అవుతుంది అని చెప్తున్నారు. అది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఏ మేధావిని అడగండి, అక్కడ అది కుదరదు. ఎవరు కూడా అది లీగల్గా నిలబడుతుందని చెప్పడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమం అవుతుంది. ఎక్కడేది ఫెయిల్ అయినా ఆ ఫెయిల్ అయినటువంటిది వెంటనే ప్రజలు ఇంకో తీర్పు తీసుకుంటారు. ఆ తీర్పు ద్వారా చట్టం అవుతుంది, చట్టమేమో మళ్ళీ అమలు చేయబడుతుంది. అంతేగాని చెడిపోయినటువంటి దాంట్లో ఇబ్బందులు వచ్చిన దాంట్లో, ఫెయిల్ అయిన దాంట్లో ఎందుకు ఉంటారండి? ఇలాగ అనేక ప్రాంతాల్లో మారినాయి కదా, మారలేదా? రాజధానులు అనేక ప్రాంతాల్లో మారినాయి. అందుకోసం ఎక్కడ కూడా అలాగ స్థిరంగా రాజధాని ఉంటుందన్నటువంటి దేశంలో ఎక్కడ లేదు. చట్టాలని సవరించుకున్న ప్రాంతాల్లో ఫెయిల్ అయినటువంటి ప్రాంతాలు చట్టాలని సవరించుకున్న అనుభవాలు ఉన్నాయి, చట్టాలని ఉపసంహరించుకున్న అనుభవాలు ఉన్నాయి, రాజ్యాంగాన్ని సవరించుకున్న అనుభవం కూడా ఉంది. కానీ ప్రజల్లోకి ఒక బలమైనటువంటి ఒక వాయిస్ని తీసుకెళ్ళిపోయారు. రేపు ఎవరు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఈ అమరావతిని ఇక్కడ క్యాపిటల్ని ఇక్కడ నుంచి తరలించలేరు అన్నట్టుగా. అది కేవలం మార్కెటింగ్ టెక్నిక్ తప్ప అంతకంటే ఏం లేదండి. ప్రజా జీవితంలో వాళ్ళకి ఎవరికి తెలియదు ఇది. ఈవేళ ఢిల్లీలో ఉన్న ఎక్స్పర్ట్స్కి అడగమని చెప్పండి, అది మార్చలేరని ఎవరైనా చెప్పగలరా? మనం ఎన్నిసార్లు రాజ్యాంగ సవరణలు చేసామండి? దగ్గర 120 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగినాయి. ఈ సవరణకి ఇంకా లీగాలిటీ ఉందో లేదో కూడా తెలియదు, కానీ ఇదైనా మళ్ళీ చేసుకునే అవకాశం ఉంది. అయితే నేననేది రాజధానికి అమరావతికి వ్యతిరేకం నేను కాదు, వ్యక్తిగతంగా కూడా కాదు, వైఎస్ఆర్ పార్టీ కూడా కాదు. కానీ మీరు చెప్తుంది ఎక్కడ ప్రాక్టికాలిటీ లేదే. 2 లక్షల కోట్లని మీరే చెప్పారు. 1,00,000 ఎకరాలకి 2 కోట్లు చెప్పిన ఎకరానికి పెడితే 2 లక్షల కోట్లు కావాలి. 2 లక్షల కోట్లు ఈ ప్రభుత్వానికి ఎలా సమకూరుతాయి చెప్పండి? మొదటి ప్రశ్న. ఒకవేళ సమకూరితే 7 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు,
7 సంవత్సరాల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతున్నారు అప్పు తేకుండా? పెట్టలేకపోయినారు. అంటే అనేక దశాబ్దాలు మీరు మళ్ళీ ప్రజల తాలూకు మనీ అంతా ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఇంకొక ప్రాంతాన్ని మీరు కేంద్రీకరించి అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేస్తే ఇతర ప్రాంతాలకు ఏంటంటే అక్కడ రోలు, ఎవరికి ఒక భూమి ఉందా, అక్కడ ఎవరికైనా ఒక ఇల్లు ఉందా, ఇతర ప్రాంతాలకు ఎవరైనా అక్కడ రాగలరా భవిష్యత్తులో? కేవలం శ్రీమంతులకి ధనవంతులకి సంబంధించింది. ఎట్లా మమ్మల్ని కన్విన్స్ చేస్తారు చెప్పండి? కాదు, చూడండి, నాకు ఎందుకు ఈ ఆవేదన అంటే క్లారిటీగా ఏమిటి, ఒక క్లారిటీ ఇవ్వండి. ఇలాంటి అమరావతికి జిల్లాల్లో మీరు ఉన్నటువంటి వ్యక్తిగతంగా కానీ మీ పార్టీ కానీ అమరావతికి వ్యతిరేకం కాదు అంటున్నారు. మరి ఏంటి అక్కడున్న అభ్యంతరం? కేవలం 2 లక్షల కోట్ల మీద మాత్రమేనా? ఇంకేదైనా అక్కడ జరుగుతున్న అవినీతి ఇలాంటి అంశాలపైన అసలు మీ పార్టీకి ఉన్నటువంటి ఒక స్టాండ్ ఏంటి అమరావతి పైన? అసలు నేను వ్యక్తిగతంగా అయితే అసలు అది సూటబుల్ ప్లేస్ కాదు అన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటారా, నేను పూర్వపు గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఉన్నాను. 2010లో వచ్చినటువంటి ఒక వరద కృష్ణా పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బర్స్ట్ అయితే ఆ నీరు కృష్ణానదిలో 16 లక్షలు కంటే డిశ్చార్జ్ చేయలేనటువంటి పరిస్థితిలో కృష్ణానది ఉంటే ఆ రాత్రి ఏ రాత్రి గుంటూరు కృష్ణ ఎత్తుకెళ్ళిపోతుందా, శ్వాస అయిపోతాయని, నన్ను వాషౌట్ అయిపోతాయని భయపడినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా రోషయ్య గారు ఉన్నారు. ఆనాడు నేను డిజాస్టర్ మినిస్టర్గా ఉన్నాను. లక్కీగా క్లౌడ్ బర్స్ట్ అనేది కర్ణాటక ప్రాంతంలో జరిగింది కనుక ఎగువన శ్రీశైలం డ్యామ్ ఉండడం వల్ల 14 లక్షల కంటే ఎక్కువ డిశ్చార్జ్ చేయలేని స్థితిలో శ్రీశైలం డ్యామ్ ఉండడం వల్ల నాగార్జున సాగర్ దగ్గర నుంచి మెయింటైన్ చేస్తూ కాపాడుకోగలిసాం. అదే క్లౌడ్ బరస్ట్ కానీ మీకు మన నాగార్జున సాగర్కు దీని కిందన కానీ ఎక్కడైనా జరిగి ఉంటే అసలు ఇప్పుడున్నటువంటి అమరావతి కూడా అంతా వాషౌట్ అయిపోతుంది. అంత ప్రమాదమైనటువంటిది. ఎందుకు అలాంటి ప్రాంతాలను ఎందుకు పెట్టాలి? నెక్స్ట్ మీరు అవినీతి అనేది సెకండరీ స్టెప్. రెండవది, మీరు అలాంటివి చేయడానికి కోసం ఇవన్నీ చెప్తున్నారని ప్రజలు అర్జెంటుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. ఎవరైనా నేను చూశాను పార్లమెంట్లో ఈవేళ నిన్న మిథున్ రెడ్డి చెప్తున్నాడు 13,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ నిర్మాణంకి ఇస్తున్నారు ఇక్కడ. ఢిల్లీలో పార్లమెంట్ క్వార్టర్స్, ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వ అవసరాలకి నిర్మాణాలు చేసినవి 4,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తే మీరు అమరావతిలో 13,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కన్స్ట్రక్షన్లో ఉన్న ఏ ఇంజనీర్ అయినా, ఏ డెవలపర్ అయినా, ఏ మాత్రం అవగాహన కలిగినటువంటి ఓనర్ అయినా ఇక్కడ క్లియర్గా అవినీతి జరిగిపోతుంది, డబ్బు దోచేస్తున్నారు అన్నటువంటి విషయానికి రారండి. ఇదేమైనా గొప్ప విషయమా? గొప్ప పరిశోధన చేయాలా అవినీతి జరుగుతుందని తెలుసుకోవడానికి? అసలు అది మీరు 13,000 ఇస్తున్నారా లేదన్నది వాస్తవం అయితే మిగతా విషయాలు ఆటోమేటిక్గా ప్రజల్లో మీ పట్ల ఒక తప్పుడు అభిప్రాయం ఏర్పడిపోద్దని మనం చేస్తున్నాం. దానికోసం ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నటువంటి అభిప్రాయం కూడా వచ్చేస్తుంది. నేనేమంటానంటే మాలాంటి వాళ్ళ ఆవేదనను కూడా మీరు తీసుకోండి, దృష్టిలో తీసుకోండి. ఈ ప్రాంతంలో మీరు చూడండి, 2 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్ ఇస్తే ఆ పోర్ట్ 70% అయ్యింది, అది అలాగ అక్కడ ఉంది. ఇంకొక ఫిషింగ్ హార్బర్ ఇచ్చారు. 180 కిలోమీటర్ల తీరం కలిగిన ఈ శ్రీకాకుళంలో ఈ 85 సంవత్సరాల్లో ఒక ఫిషింగ్ హార్బర్ కట్టుకోలేకపోయినాం. వెనుకబడిన జిల్లా అయినందువల్లనే కదా. ఈవేళ ఆ ఫిషింగ్ హార్బర్ అతను శాంక్షన్ ఇస్తే కాంట్రాక్టు ఫైనలైజ్ అయితే మొత్తం పని అంతా ఆపేసి అక్కడేమి ప్రారంభించుకుంటా ఈ ప్రభుత్వం వచ్చినంటే పట్టుకుని వెళ్ళిపోయారు. బేజల్లానే కదా. చెప్పండి, కలెక్టరేట్ ఒకటి 15 సంవత్సరాలు అయ్యి కలెక్టరేట్ పూర్తి కాలేదు. కలెక్టరేట్ ఎంతండి? 100-150 కోట్ల రూపాయలు కలెక్టరేట్ 15 సంవత్సరాల జిల్లా పరిపాలన భవనం నిర్మాణం చేయడానికి. వంశధార ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించినారు? 60 సంవత్సరాలు అవుతున్నటువంటి వంశధార ప్రాజెక్టు దేశంలో ఎక్కడైనా ఇన్ని సంవత్సరాలు ఒక ప్రాజెక్టు పూర్తి కాకుండా ఉంటుందా? మీరు క్యాపిటల్ నిర్మాణం కోసం సవరణ చేయాలన్నటువంటి ఒత్తిడి ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చారు. కానీ అదే ఒరిస్సా ప్రభుత్వం మీరు కలిసి ఉన్నారు. సుప్రీంకోర్టు వేసినటువంటి ట్రిబ్యునల్ ఒక తీర్పు ఆంధ్రప్రదేశ్కి, ఒరిస్సాకి ఇచ్చింది. ఆ తీర్పు అమలైతే నేరేడు దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ నిర్మాణం అయిపోతుందన్న విషయం ఎప్పుడైనా మీరు చెప్పారా? దీనికి ఎంత శ్రద్ధ చూపించారు? ఇది వెనుకబడి జిల్లా అయినందువల్ల మీ అప్రోచ్
వెనుకబడిన జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలకు లేదు. ఇది అదే కదా మాట్లాడడానికి చట్టం. ఆమోదయోగ్యం కాదు. మేము విభజన ఎన్నికల్లో చట్టంలో ఉండొచ్చు, పోటీ మీరు చెప్పిన పోటీ పాయింట్కి చేయకపోవచ్చు. ఇంకో మేము పాయింట్ ప్రజావేదిక మీద మాట్లాడుతూనే ఉంటాం. ఎస్, ఇంకో పాయింట్ ఏంటంటే విభజన చట్టంలో పెట్టింది రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజ్ అని పెట్టారు. దీనిపైన ఎందుకు మాట్లాడరు? ఎందుకు దీన్ని గట్టిగా ఒక తీర్మానం పెట్టో లేకపోతే చట్టాన్ని దానికంటూ ప్రత్యేకంగా తయారు చేసో ఉత్తరాంధ్రకి రాయలసీమకు మేలు చేయొచ్చుగా? ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మ్మ్. కాన్ఫిడెన్సు చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఇంకా ఎవరికి ఇలాంటి మాటల మీద ఇంకా విశ్వాసం కలగదండి. ఎంతసేపు మన ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు ఉన్న దాంట్లోకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలకి ఇవ్వలేకపోతున్నాను. 3 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఏమో బడ్జెట్ సమకూరితే ఈ 2 సంవత్సరాల్లో 3 లక్షల కోట్లు అప్పులు చేస్తే మొత్తం 12 లక్షల కోట్లు సమకూరితే నాకు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ ఒక 2,000 కోట్ల రూపాయలు డబ్బు పెట్టి ప్రభుత్వ ఆస్తి నిర్మాణం జరగలేదండి. ఎట్లా మాలాంటి వాళ్ళం ఊరుకోగలం? ఎన్నికల్లో పోటీ చేయడం నాకు ముఖ్యం కాదు. మాలాంటి వాళ్ళం ప్రశ్నించకుండా ఉండగలమా? మాలాంటి వాళ్ళం ప్రజావేదికల మీద మాట్లాడుకుంటూ ఉండగలమా? ఇలాంటి అడ్డగోలు పనులను మేము సమర్థిస్తూ మా ప్రజలకు దోహం చేసేటువంటి పని చేయగలమా? మా వాళ్ళకందరికీ, మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అమరావతి మాకు ఇష్టమని కొంతమంది ప్రతినిధులు మాట్లాడితే నిజంగా వాళ్ళు ప్రజల అభిప్రాయాలతో ఎప్పుడైనా కలగలిసి ఉన్నారా? కేవలం మీ నాయకులను సంతృప్తి చేయడానికి మీరు అదే పార్టీలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కనుక మాట్లాడలేని స్థితిలో ఉన్నారా? ఎవరికైనా ఆమోదయోగ్యం ఉందా? అమరావతి నిజంగా ఉత్తరాంధ్ర ఇది ప్రజలకు అంటే ఆమోదయోగ్యం రాష్ట్ర వ్యాప్తంగా కాదు. అనుకుందాం, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రజలకు ఆమోదయోగ్యం కాదంటారా? ఉత్తరాంధ్రే కాదు, ఏ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి వాడు హైదరాబాద్లో జరిగినటువంటి మోసం తర్వాత ఏ ఒక్కడికి ఆమోదయోగ్యం కాదు. డీసెంట్రలైజ్డ్ అప్రోచే కరెక్ట్. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటిది ఎగ్జాక్ట్లీ కాన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఉంది, దానికి ప్రజల ఆమోదం ఉంది. దానికి మ్మ్. ఎన్నికల్లోన ఆ మోడల్ ఓడిపోయినారు, ఈ మోడల్ ఓడిపోయినారు అంటే నేను అంగీకరించను. ఎన్నికలు ఒక్కసారి ఒక్క సెంటిమెంట్ మీద జరిగిపోతాయి. అంతకుముందు మీరు అమరావతి అన్నప్పుడు మీరు ఓడిపోయినారు, కరెక్ట్. వచ్చిందా? మ్మ్. అందుకోసం దాన్ని ఇలాంటి దీనికి ముడిపెట్టకూడదు. బై అండ్ లార్జ్ మనం చూస్తే ఒక రాష్ట్ర పరిపాలనలో అందరూ అన్ని ప్రాంతాలకి వెళ్ళాలి కదా. మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎటు పారిపోవాలి? ఎక్కడ పారిపోవాలి చెప్పండి? మేము అమరావతికి ఎవడైనా రాగలరా చెప్పండి? ఇప్పుడు మీరు చెప్పండి. అమరావతికి వచ్చి ఎవడైనా ఒక కుటుంబాన్ని పెట్టుకుని నా రాజధాని ఉండగలరా? అక్కడ భూమి ఉందా ఎవరికైనా? ప్రజా రాజధాని అంటున్నారు కదా సార్. మొన్న అసెంబ్లీలో నేను తప్పనడం లేదు. తీర్మానం అభివృద్ధి సందర్భంగా చెందిందని బాధ కూడా నాకు లేదు. No, no, no. ఇంకా అభివృద్ధి చెందిన ఇబ్బంది లేదు. కాదు సార్, తీర్మానం సందర్భంగా ప్రతి ఒక్కరూ కూటమి నాయకులు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ప్రతి సభ్యుడు ఇది ప్రజా రాజధాని అని చెప్తున్నారు. మరి ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా ఉండే సౌలభ్యం ఉంటేనే కదా ప్రజా రాజధాని అవుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైంది అయితేనే కదా ప్రజా రాజధాని అవుతుంది. వారిని వారు ప్రశ్నించుకోమనండి. ఆ ప్రాంతంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి ఒక్కరు వచ్చి ఆ ప్రాంతంలో ఉండగలిసినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందా? ఒక్కసారి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోమనండి. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు వారి అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ ఎంత మాత్రం ఇది ఆమోదయోగ్యం కాదు. ఇతర అంశాలు ఉండనే ఉన్నాయి, అవన్నిటికి నేను పెద్దగా పోవడం లేదు. బ్యాక్వర్డ్ రీజన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్యాక్వర్డ్ రీజన్స్లో పుట్టినటువంటి వారు, ప్రతినిధులే కాదు ప్రజలు కానీ ఎవరు కూడా ఇంకా సహించలేరండి. ఇంత జరుగుతుంటే, ఇంత మోసం జరిగిపోతూ ఉంటే మళ్ళీ మరొక 60 సంవత్సరాలు మీరు వెయిట్ చేయండి అని చెప్తే మరొక ఉద్యమానికి దారితీసే పునాది వేసినట్టే తప్పిది. కొంతకాలం తర్వాత మీరు పొండేని అభివృద్ధి చెందిన ప్రాంతం పొమ్మంటే మళ్ళీ ఉసూరుమని ఈ ప్రాంతాల వాళ్ళు పోవాలే తప్ప ఏముండదు. అందుకోసం డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అనేది 100% అవసరం. అది ప్రజల ఆమోదం ఉందా లేదా లేదు, ప్రపంచం అంతా అది ఫాలో అవుతుంది. మన కాన్స్టిట్యూషన్ అది చెప్పింది. చెప్పమనండి ఎవరికైనా. ఎక్కడ మీరు తెస్తారు? 2 లక్షల కోట్లు ఎవరి డబ్బు మీరు పెట్టాలనుకుంటున్నారు? మీకు ఏమీ వనగోరకపోతే 7 సంవత్సరాల్లో కనీసం మీరు 8,000 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోతే 2 లక్షల కోట్లు ఎన్ని దశాబ్దాలు మీరు ప్రజల మనీని తీసుకొచ్చి అక్కడ పెడతారు? ఇవన్నీ పూర్తిగా మాయ చేసే పనులు తప్పు. ఇంత సీనియర్ లీడర్ చంద్రబాబు లాంటి వాడు అలాంటి మాటలు చెప్పడం తప్పు. నేను ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పాను, అనేక వాటిలో ఆయన అబద్ధాలు చెప్తున్నాడు.
విశాఖపట్నం నేనేమో ఆర్థిక క్యాపిటల్ చేస్తానని ఆయన అన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు. అవును. కేవలం ఏంటి, నేను విశాఖపట్నం చేస్తాను, మీరు నోరు మూసుకుని ఊరుకోండి అని చెప్పింది. ఆర్థిక క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ పెట్టమని మీరు చెప్పారండి? విశాఖపట్నంలో పెడతానని వాళ్ళు వస్తే అది తీసుకుపోయి మీరు అమరావతిలో పెట్టారు. మీ మాటకే మీరు నిలబడలేరు. ఫైనాన్షియల్ క్యాపిటల్ అవ్వాల్సినటువంటి ప్రాంతానికి బ్యాంక్స్, ఇట్లాంటి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇలాంటి ఉపకార్యాలయాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫీసులు అన్నీ అక్కడికి రావాలి కదా. ఇక్కడ పెడతామని కూడా కాదని చెప్పి మీరు తీసుకుపోయినారు కదా. నిజమా కాదా చెప్పండి? విశాఖపట్నాన్ని మీకు ప్రేమ ఉందా? కరెక్ట్ కాదని చెప్తున్నాను. మీరు చెప్పిన మాట కూడా మీరు కట్టుబడి ఉండలేకపోతున్నారు. దీని వెనుక ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి స్వార్థం ఉంది. అది మాకు ఎంత మాత్రం అంగీకారం కాదని మీకు మనం వచ్చేస్తాం. మా ఆవేదనని ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి మాటలు మాకు చల్లార్చలేవని నేను చెప్తున్నాను. ధర్మాన గారు, అమరావతికి మీ పార్టీ ద్రోహం చేసింది, అమరావతిని క్యాపిటల్గా లేకుండా చేయడానికి ఒక కుట్ర చేసింది, అమరావతి పేరుతో ఉద్యమం మొదలైతే దాన్ని అణిచివేయడానికి చూసింది. ఇలా రకరకాలుగా, అంటే ఎప్పుడు మీరు ఏ విషయం పైనైనా సరే అమరావతి గురించి మాట్లాడితే వీళ్ళు అమరావతి ద్రోహులు, రాజధాని ద్రోహులు అనేటటువంటి ముద్ర చంద్రబాబు నాయుడు గారు వేయగలిగారు. ఎలా బయటపడతారు? అంటే ఇప్పుడు ఫ్యాక్ట్స్ అన్నీ స్లోగా తెలిసిపోతాయండి వాటికి. ఈవేళ ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇవన్నీ ఒక క్యాపిటల్ చేసేటువంటి వాళ్ళు చేసే పనులు కాదు, ఇవి ఇతర ప్రాంతాలకు న్యాయం చేసేది ఇది కాదు అన్నటువంటి తెలిసిపోతుంది. ఆనాడు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏనాడు అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని మేము ఎప్పుడు అనలేదే. డీసెంట్రలైజ్ చేద్దాము, అన్ని ప్రాంతాలకు కొద్ది కొద్దిగా అభివృద్ధిని తీసుకువెళ్దాము. ఆనాడు 65 సంవత్సరాలు హైదరాబాద్ కేంద్రీకృతంగా అభివృద్ధి జరిగింది. మిగతా ప్రాంతాలు వెనకబడిపోయినాయి. ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కడెక్కడో చట్టపట్టాలు పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయినారు. వారి ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరిగేటట్టుగా చేద్దాము, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ అభివృద్ధి నోచుకుపోతే ఎలాగని చెప్పేసి సాధ్యమైనంత డీసెంట్రలైజేషన్ అప్రోచ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. కాదని ఎవరనలే. 4 పోర్ట్లు ఎప్పుడు కట్టారండి? అసలు ఉమ్మడి రాష్ట్రంలోనైనా మన దీని మీద కట్టారా ఎవరైనా? 8 హార్బర్లు, ఫిషింగ్ హార్బర్స్. నేను గుజరాత్ మొన్నే ఒక నెల రోజుల క్రితం పర్యటన చేసి వచ్చాను. ఎంత బాగా అభివృద్ధి చేసుకున్నారండి కోస్టల్ బెల్ట్ని వాళ్ళు. 14,000 మెగావాట్లు విద్యుత్తు, విండ్ పవర్ ద్వారా తెస్తున్నారు. అనేక రకాల పోర్ట్లు కట్టారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వెజలు ఉన్నటువంటి వాడు ఉంటే ఇప్పటికీ ఈ రాష్ట్రం కూడా అలా అయిపోయి ఉండేది. మీరు చేస్తుంది ఏంటి, ఆయన చేస్తుంది ఏంటి? దబాయించడం. కానీ మీరు ఇప్పుడు చేస్తుంది ఏదైనా ప్రొడక్టివిటీ ఉందా? మీరు చేస్తున్నటువంటిది ప్రొడక్టివిటీ లేనటువంటి పెట్టుబడి అప్పులు తెచ్చి పెట్టేస్తున్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పూర్వం ప్రభుత్వం అలా చేసిందంటారు. అవే కదా ఇప్పుడు ఆయన చేసిన నిర్ణయాలు, ఆ గవర్నమెంట్లో జరిగినటువంటి అగ్రిమెంట్లు, ఒప్పందాలే కదా ఇప్పుడు అమలు అవుతున్నవని. మీరేం చేసినా చూడండి, మీరేం బాధపడితే బాధపడండి, నేను కాదన్ను. ఎంత వర్క్ జరిగిందండి, రియల్ వర్క్ ఎంత జరిగిందండి. మా లాంటి ప్రాంతంలో ఒక పోర్ట్ అంటే 4,300 కోట్లు. ఆ పోర్టు విలువ స్వాతంత్రం లభించినప్పటి నుంచి ఇంతవరకు అన్ని ప్రభుత్వాలు కలిపి కూడా అంత మనీ పెట్టలేదండి. ఒక పోర్టు ప్రభుత్వ అజమాయిషీలో కట్టి అప్పు తెచ్చి ఈవేళ నిర్మాణం చేసే పని అక్కడ జరుగుతుంది. చిన్న విషయం కాదు కదా ఇది. అలాగే 4 పోర్ట్లు ఒక 5 సంవత్సరాల కాలంలోనే తీసుకొచ్చాం. 8 ఫిషింగ్ హార్బర్స్, ఇవన్నీ సముద్ర పొడ్డున అనేకమైన ఇండస్ట్రీస్. ఎంత సిస్టమేటిక్ తీసుకొచ్చాం మీరు చూడండి. పవర్ జనరేషన్లో రివర్సిబుల్ పంప్ మీద తెచ్చినటువంటి జనరేషన్ ఉంది. ఎంత పెద్ద ఎత్తున వచ్చింది? అది మనకు వచ్చిందా, దేశంకి వచ్చిందా? వస్తే రావచ్చు. యాక్టివిటీ రాష్ట్రంలో యాక్టివిటీ ఎంత పెద్ద ఎత్తున తెచ్చారు. ఇప్పుడేది ఈ 2 సంవత్సరాలు అయ్యి మా లాంటి ప్రాంతంలో 1,000 కోట్లు పెట్టుబడి పెట్టలేదండి. ఈ 1,000 కోట్లు వాటా ఎందుకంటే 3 లక్షల కోట్ల అప్పు, 3 సంవత్సరాలు 3 లక్షల కోట్లు లభించినటువంటి 6 కోట్లు 9 కోట్లలో మా దగ్గర 1,000 కోట్లు పెట్టుబడి మీరు పెట్టలేదే. ఈ 3 సంవత్సరాలు గడిపేస్తారు. మరి 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఆ ఉత్తరాంధ్రకి అందులో 1000 కోట్లు కూడా రాలేదు. మిగతా అంతా ఇటువైపే ఉన్నాయా? కోస్తా, రాయలసీమ వైపే ఏమైనా ఉన్నాయా?
పక్కన మా ప్రాంతంలో చూసాము, ఎక్కడా అలాంటిదేం జరగలేదు. ఆ పెట్టుబడులు ఏమీ అలాగొచ్చి ఎవరికీ మేలు జరిగినటువంటి పరిస్థితి లేదు, అవలేదు. ఆ కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కాన్ఫిడెన్స్ చాలా పెరిగిందండి. నిజంగా వర్క్ జరిగింది. పెట్టుబడి చేసిన అప్పులు చేస్తే ఎన్ని చేశారో అప్పుల్లో మొత్తం అంతాను ఆస్తులు క్రియేట్ చేయడానికి పని చేశారు. అన్ని ప్రాంతాలకు వెళ్ళేటట్టు చేయగలిశారు అన్నటువంటిది ఉంది. ఆనాడు ప్రారంభించినవన్నీ మళ్ళీ ఇప్పుడు స్టాప్ అయిపోయినాయి. అన్నీ ఆగిపోయినాయి చూడండి. విశాఖలో పెద్ద పెద్ద కంపెనీలకు అంతే, ఇది మనం కాదు కదా. 99 పైసలకి భూములు ఇచ్చి కంపెనీలు రప్పిస్తున్నారంట కదా. లోకేష్ గారు చెప్తున్నారు ఫార్చ్యూన్ 500 కంపెనీలన్నీ వచ్చేసాయి విశాఖ అంటున్నారు కదా 99 పైసలకి భూములు ఇవ్వడం వల్ల. అవన్నీ చాలా విమర్శలకి దారితీస్తున్నాయి. అదేమో రైట్ అప్రోచ్ కాదు. మీరు ఇండస్ట్రీ చేసినప్పుడు సరైనటువంటి పద్ధతుల్లో చేయడం లేదన్నది అన్ని వర్గాలు విమర్శిస్తున్నాయి. మీరు ఇస్తున్నటువంటి భూములు దాని వెనుకున్నటువంటి వ్యవహారాన్ని అందరూ విమర్శిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో ఆ విషయాలు ఇంక నేను అంత మాట్లాడను. కానీ ఈ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అయితే మాత్రం కరెక్టు, దాన్ని అంగీకరిస్తారు. సవరణలు జరిగినంత మాత్రాన సవరణలు ఇలాగ 120 సార్లు జరిగిన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సవరణ కూడా మరొక సవరణ ద్వారా సరిచేయబడుతుంది తప్ప ఫెయిల్ అయిపోయినటువంటి దాన్ని పట్టుకొని ప్రజలు వేలాడరు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ప్రధానమైంది. ప్రజల చేతిలోనే ఆయుధం ఉంటుంది. దానికి తగ్గట్టుగా సవరణలో చట్టాలు వస్తాయి తప్ప ప్రజలు వేరు చట్టం వేరు అనేటువంటిది నేను నమ్మను, ఎవరూ నమ్మరు. అందుకోసం అలాగ మభ్యపెట్టాల్సిన అవసరం లేదు. మీరు అమరావతిని చేస్తారా, చేస్తే సేమ్ టైం మిగతా ప్రాంతాలకు కూడా చేయండి, చేసి చూపించండి. మీరు చేస్తున్నది అలాగ అనిపించడం లేదు. అందుకోసమే ఇంకొక ప్రపోజల్ అయినా ఆలోచించండి. ఇవన్నీ అయిపోయినాయి అనే మాటలు చెప్పి మిగతా వాళ్ళు నోరు నొక్కే పని ఇప్పుడు ఈ రోజుల్లో జరిగేటువంటి పని కాదు. అంత అమాయకంగా ప్రజలు లేరు. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రతిపాదన ఏదో పెట్టినట్టున్నారు, ప్లాన్ బి ఒకవేళ పరిశీలన జరపాలని కోరారో ఏంటో తెలియదు. కానీ మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలిపి చేయటం వల్ల చాలా నేను ఆయన ప్రెస్ మీటే నేను కూడా చూశాను. ఎస్, అందులో ఏమిటి నాకు అనిపిస్తుందంటే వ్యక్తిగత, నేను పార్టీ పరంగా ఆ విషయాన్ని ఇంకా నేను పార్టీలో ఎప్పుడు మాట్లాడలేదు కనుక, బహుశా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఎకరానికి 2 కోట్ల రూపాయలు చెప్పున పెట్టుబడి పెట్టి ఇంత పెద్ద ఎక్స్టెంట్కి 2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం అనేది సాధ్యం కాదు కనుక, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఏర్పడి, అదే కదండి రాజధాని అంటే. మిగతా విషయాలన్నీ మనకెందుకు? ఇలాంటి అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడపడం ప్రతిరోజు దినదినం కష్టమవుతున్న సమయంలో ఒక ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఒక లైన్లోనే క్యాపిటల్ని ఏర్పాటు చేయడం వల్ల ఆ పెట్టుబడి ఇప్పుడు పెట్టనక్కర్లేదు, 3, 4, 5, 6 జిల్లాలకి విస్తరించి అభివృద్ధి కూడా వెళ్తుంది అన్నటువంటి ఆలోచన అయింది అయ్యి ఉండొచ్చు. అందుకోసం దీనికంటే అది 100 టైమ్స్ ఆ ఆలోచన కరెక్ట్ కదా. ఒక గొయ్యిలో తీసుకొచ్చి రేపు కొట్టుకుపోతుందన్న ప్రాంతంలో పెట్టి ఇష్టానుసారం డబ్బును అక్కడ తగలబెట్టి డబ్బంతా మనమే పెట్టి ఫెయిల్ అయిపోయిన దానికంటే అనుభవజ్ఞం కలిగినోడు చంద్రబాబు కూడా చాలా చాలా సీనియర్ లీడర్, చాలా అనుభవం ఉంది. ఆయన మనస్ఫూర్తిగా ఆలోచించమనండి. ఈ వయసులో అతను అలాగా తప్పు చేయొచ్చా? ఎంత మాత్రం అతను తప్పు చేస్తున్నాడని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది పార్టీకి సంబంధం లేదు. నేను ఒక వెనుకబడిన ప్రాంతానికి చెందినటువంటి లీడర్గా, ఒక బ్యాక్వర్డ్ క్లాస్కు చెందినటువంటి వ్యక్తిగా, ప్రజల ఆవేదనని కన్నీరుని చూసినటువంటి వాడిగా, గడిచిన 40 సంవత్సరాలు వారితో మమేకమై జీవించినప్పుడు నాకు అర్థమైనటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పాను కొన్ని. దానికి ఎవరు సమాధానం చెప్పలేరు నాకు అడిగితే. అమరావతిలో ఇప్పుడు వెళ్ళి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు 1 ఎకరం భూమి కొని నాది రాజధాని ఉండగలరండి? అయిపోయింది. కొద్దిమంది ధనవంతుల చేతుల్లో అది ఉంది. ఆ ధనవంతులే ఆ క్యాపిటల్ మీ అందరిది అని చెప్పిస్తే ఏంటది? ఏం ప్రయోజనం? కరెక్ట్ కాదు. మార్చుకుంటారని అనుకుంటాను. మార్చుకోకపోతే ప్రజలు సందర్భం వచ్చినప్పుడు తీర్పులు ఇస్తారు. ఆ తీర్పులే దీన్ని మారుస్తాయని మేము నమ్ముతున్నాం. అంటే రాజధాని అంటే ఏదో ఒక సచివాలయము, అసెంబ్లీ లేకపోతే హైకోర్టు ఉంటే సరిపోతుందని మీ పార్టీ భావిస్తుండొచ్చు. కానీ 1,00,000 ఎకరాల్లో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఆల్రెడీ 50,000 ఎకరాలు, 53,000 ఎకరాలు చేతిలో ఉన్న రెండో దశ, మూడో దశలో ఇంకొక 50,000 తీసుకోవాలని చూస్తున్నారు. దీని ద్వారా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం అంటున్నారు. అంటే ఏ సింపుల్ టెక్నిక్ అండి అది. కోర్ క్యాపిటల్ ఎంత ఉంది చెప్పండి? 200 ఏకర్స్లోనే కోర్ క్యాపిటల్. 200 ఏకర్స్లోనే మనకి ఆ కోర్ క్యాపిటల్ చుట్టూ అభివృద్ధి తాత్కాలిక సచివాలయం, పర్మనెంట్ సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, పర్మనెంట్ అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, పర్మనెంట్ హైకోర్టులు డబుల్ వచ్చేస్తున్నాయి 200 ఏకర్స్లోనే.
ఆ 200 acres అయిపోయిన తర్వాత మిగతా ఈ 1,00,000 ఎకరాల్లో మిగిలిన భూమి అంతా ఇంకా ఏం జరుగుతుంది అనేది అందరికీ సర్వం తెలిసిందే. అది ప్రజలు తీసుకొచ్చి ధనం తీసుకొచ్చి అక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెడతారు, పెట్టి దాన్ని వ్యాపారం చేస్తారు. అది కదా, అదే దాన్నే వ్యతిరేకిస్తున్నారు అందరూ. తర్వాత ఆ ప్లేసెస్ సూటబుల్ కాదండి అన్నిటికంటే. అది చక్కనైనటువంటి ఒక వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాంతం. ఇంత సదుపాయాలు అక్కడ కలిగించినా అది ప్రమాదం పొంచి ఉంది, ఎవరికైనా తెలుస్తుంది. అక్కడ నుంచి వరద నీరు తోడడానికి, వర్షం నీరు తోడడానికి లిఫ్ట్ పెడుతున్నారంటే అర్థమైపోతుంది కదా అది సూటబుల్ కాదని. మనం ఇల్లు కడితే ఎలా కడతామండి? గొయ్యిలో కడతాం ఎక్కడైనా. ఇల్లు కడితే కూడా సేఫ్ ప్లేస్లో పెట్టుకుంటాం. క్యాపిటల్ పెట్టి అక్కడేమో వర్షం పెడితే నీరు తోడడానికి లిఫ్ట్ పెట్టుకుంటున్నాం. ఇదేమైనా సరైన ఆలోచనేనా? పక్కనేమో ప్రమాదమైనటువంటి నది ఉంది, కృష్ణానది. ఈ 2-3 దశాబ్దాల్లోనే ఒక క్లౌడ్ బర్స్ట్ చూసాం, ప్రాణం మీదకు వచ్చింది. 2 జిల్లాలు కొట్టుకుపోతాయన్నటువంటి పరిస్థితి ఆనాడు వచ్చింది. ఆ రోజు నేను మంత్రి గారితో నేను కూడా సెక్రటరియట్లోనే పడుకున్నాం. తెల్లవారుల్లో చూసుకుంటూ బులెటిన్లో ప్రజలను హెచ్చరిస్తూ ప్రమత్తం చేసి ఉంచినాం. లక్కీగా 16 లక్షలకు దాటకుండా కాపాడగల. భవిష్యత్తులో కూడా రాజధానిని ఎవరు మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు చెప్తా ఉన్నాడు. ఇలా అసెంబ్లీలో వీళ్ళు చేయగలిగింది మళ్ళీ అదే అసెంబ్లీలో మళ్ళీ దాన్ని మార్పులు చేయలేరా? చట్టాల గురించి మాట్లాడే ఈ వ్యక్తి చట్ట సవరణల గురించి మాట్లాడా? తెలియదా ఈయనకేమన్నా? తెలుసు, కానీ డ్రామా, తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు డ్రామా. ఏ చట్టమైనా కూడా చట్టసభ ద్వారా చట్టం చేయగలుగుతుంది, చట్టంలో సవరణలు కూడా చేయగలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే. 3 ఏళ్ల పిల్లోడు 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఏదో కొత్తగా ప్రజలకు తెలియనట్టుగా, దాన్ని పక్కదోవ పట్టించేట్టుగా, దాన్ని ఏదో విప్లవాత్మకంగా తీసుకొని వస్తానట్టుగా ఓ బిల్డప్, దానికి ఒక కథ, ఎందుకు అదంతా చేస్తూ ఉన్నాడంటే తన అవినీతి నుంచి టాపిక్ డైవర్ట్ చేసింది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు సతీష్ రెడ్డి గారు, ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నాయకులు. సార్ సతీష్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ క్యాపిటల్ లేకుండా చేస్తోంది, ఇది చంద్రబాబు నాయుడు గారు మీ పైన చేస్తున్న ఆరోపణ. అందుకే అమరావతే క్యాపిటల్గా ఉండాలని తీర్మానం పెట్టారు, బిల్లు కూడా అయిపోయింది, రేపో మాపో చట్టం కాబోతోంది. దీన్ని ఇంకా ఎవరు కాదనలేరు, ఎవరు కదల్చలేరని చెప్తున్నారు. అమరావతి అనే ఏరియా కాదు, ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు విజయవాడ పరిసరాల ప్రాంతంలో ఒక క్యాపిటల్ ఏరియా డెవలప్ చేయాలనేటువంటిది ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ది బిల్. దాంట్లో కొత్త క్యాపిటల్ నిర్మించేదానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలనేటువంటిది ఒక కండిషన్ ఉంది. ఓకే, అంతే తప్పితే అమరావతి అనేటువంటి పేరు వచ్చిందే ఎందుకంటే ఐ వాజ్ ఇన్ తెలుగుదేశం పార్టీ అండ్ ఐ వాజ్ డిప్యూటీ చైర్మన్ ఆల్సో ఇన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అమరావతి అనే పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి 1.5 సంవత్సరం తర్వాత ఎక్కడైతే బాగుంటుంది, ఏ పేరు అయితే బాగుంటుంది, రకరకాల, మేము కూడా వీఆర్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్. ఓకే, సో 1.5 సంవత్సరం తర్వాత అంటే 2014 ఎలక్షన్ అయితే 2015, 2016 ఆ మధ్యలో కూర్చొని దీనికి ఈ పేరు పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే బాగుంటుంది, రకరకాల క్వశ్చన్ జరిగినాయి. ఇట్ కేమ్ ఆఫ్టర్ 1.5 years. బట్ క్యాపిటల్ ఎక్కడ ఉండాలనేటువంటి దానికి ఎక్కడే కానీ చట్టంలో ఎక్కడ లేదు. దాంట్లో క్లియర్గా కొత్త క్యాపిటల్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలా అనేటువంటిది ఉంది. సో క్యాపిటల్ అనేది నిర్మించాలంటే తప్పకుండా అన్ని ప్రాంతాల నుంచి ఆ రోజునటువంటి పరిస్థితుల్లో అభిప్రాయ సేకరణ అనేది జరిగింది. ఈ అభిప్రాయ సేకరణలో ఎక్కువ మంది విజయవాడ పరిసర ప్రాంతంలో అయితే బాగుంటుంది, భౌగోళికంగా మధ్యంలో ఉంటుంది, ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు అట్లా ఉత్తరాంధ్రకు కానీ, విశాఖపట్నం కానీ, ఇటు నుంచి మా రాయలసీమ ప్రాంతానికి కానీ, తిరుపతి, కడప, ఎక్కడికైనా కూడా సమాన దూరం ఉంటుంది, సెంట్రలీ లొకేటెడ్. అండ్ విజయవాడ ఈజ్ అ సిటీ విచ్ హ్యాస్ ఎయిర్పోర్ట్, విచ్ హ్యాస్ రైల్వే స్టేషన్, విచ్ హ్యాస్ వాటర్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విజయవాడలో బాగుంటుందని చెప్పి ఆ రోజు ఉండేటువంటి ఒక ప్రజా అభిప్రాయం కూడా క్లియర్గా వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ దగ్గరలో క్యాపిటల్ కట్టేదానికి ఆయన సానుకూలత వ్యక్తం చేశాడు. అమరావతికి కదా అంగీకరించింది జగన్మోహన్ రెడ్డి గారు. 100 రూపాయలు నేను చెప్తున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసింది కూడా సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ విజయవాడ సరౌండింగ్స్లో అయితే బాగుంటుంది,
సెంట్రల్ లొకేటెడ్ విజయవాడతో పాటు విజయవాడకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక చర్చలో ఎక్కడ అమరావతి పేరు లేదు, ఎక్కడా లేదు. అమరావతి అనేటువంటి పేరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 1.5 year తర్వాత, ఎందుకంటే ఐ వాజ్ దేర్ ఇన్ దట్ గవర్నమెంట్, ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ గవర్నమెంట్, ఐ వాజ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఐ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద డిబేట్స్. ఈ అమరావతి అనేది కాకుండా విజయవాడ పరిసరాల ప్రాంతంలో క్యాపిటల్ నిర్మాణం చేయాలా అనేటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ రోజు. అండ్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ పరిసరాల ప్రాంతంలో క్యాపిటల్ చేసేదానికి నాకు తెలిసి ఆయనకి ఎటువంటి అభ్యంతరం లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతి కోసం, ఆయన చేసినటువంటి మ్యానిపులేషను, ఆయన జనంలోకి తీసుకొని పోయినటువంటి తప్పుడు వర్షన్సు, అద్భుతమైనటువంటి ఏదో ప్రతి ఒక్కరిని ఒక భ్రమలో పెట్టడము, ఏందేందో తీసుకొని వస్తాను ప్రపంచము లేకుండా ఉంటే ఒక ఇంద్రభవనం తీసుకొని వస్తాను, ఇంద్రుడు కదా అమరావతిలో క్యాపిటల్లో ఉన్నాడు, అటువంటి ఇంద్ర సభను తీసుకొని వస్తా అనే రకంగా ఏంటో భ్రమలు ఇచ్చాడు. దీంట్లో మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, నీకు నాకు కొంచెం ఆదాయం ఉంటుంది. మనం ఒక నివాసమో ఒక ఇంట్లో ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కోవాలనుకుంటాం. కొనేటప్పుడు దేంతో కొంటాము? బేసింగ్ ఆన్ యువర్ శాలరీ, బేసింగ్ ఆన్ యువర్ సేవింగ్స్, బేసింగ్ ఆన్ యువర్ లోనింగ్ కెపాసిటీ. కొంచెం నీ దగ్గర ఉంటుంది, ఇంకొంచెం అవసరమైతే కన్నా ఏదైనా లోన్ తీసుకొని రావచ్చు, కొంచెం తీసుకొని వచ్చి కడదామని చెప్పి కడతారు. సపోజ్ ఈశ్వర్గా మీరు మీ స్థాయికి ఏదైనా ఉంటే ఓ మంచి 3,000 స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. ఇంకొంచెం 3,000 దాటి ఒక 4,000 వరకు పోతే పర్వాలేదబ్బా ఈశ్వరు కొంచెం హీస్ గోయింగ్ ఎ స్టెప్ అహెడ్, ఇంగ్రోంత పోయి మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు, బట్ హీస్ టేకింగ్ ఎ రిస్క్ అంటారు. కానీ ఈశ్వర్ పోయి అంతాలియానో ఏదో కట్టాడు కదా ముఖేష్ అంబానీ, ముఖేష్ అంబానీ కట్టేటువంటి ఇల్లు కట్టాలా అనుకుంటే ఆలోచన బాగుంది. వై షుడ్ ఈశ్వర్ స్టే ఇన్ అంటాలియా? అంత భవనం ఉంటే నీకు బాగుంటుంది, బట్ నీ కెపాసిటీ ఏంది, నీ స్థాయి ఏంది, నీ ఆర్థికంగా ఉన్నటువంటి నీ పరిస్థితి ఏంది, నీ జోబులో ఉన్నటువంటి డబ్బులు ఏంది, నీకు వచ్చే ఆదాయం ఏంది, నీ దగ్గర ఉండేది ఏంది, ఇది చూసుకొని కదా నువ్వు అంటాలియా గురించి ఆలోచన చేయాల్సింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు 100కి 100 రూపాయలు ఈ రకంగా ఒక సామాన్య మానవుడు ఒక ముఖేష్ అంబానీతో పోల్చినట్టు తీసుకొని రావాలని చెప్పేటువంటిది ఒక తప్పుడు ఆలోచన. అవును, 2 లక్షల కోట్లు తీసుకొస్తానంటున్నారు కదా, 47,000 కోట్లు తీసుకొచ్చారు కదా. తీసుకొని వచ్చాడు, దేనికోసం తీసుకొని వచ్చాడు? తీసుకొని అన్ని జోబులో వేసుకున్నాడు. ఈరోజు ఎంత అన్రియలిస్టిక్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్లోనే కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయిస్తూ మీరు క్యాపిటల్కు సహాయం చేస్తామన్నారు కదా, మేము ఈ 1,00,000 ఎకరాల్లో మేము డెవలప్ చేయాలంటే ఈ 1,00,000 ఎకరాల్లో కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అనేటువంటి రోడ్లు, అనేటువంటి సీవరేజ్ లైన్స్, అనేటువంటి వాటర్ పైప్ లైన్స్ ఇవన్నీ చేయాలంటే మౌలికమైనటువంటి ఓన్లీ జస్ట్ ప్లాట్ ఇవన్నీ చేసే దానికోసమే ఎకరాకు 2 కోట్లైంది అనేటువంటి నివేదికలోనే ఉంది. సో ఫస్ట్ 50,000 ఎకరాలు అన్నాడు, 50,000 ఎకరాలు 32,000 ఎకరాలు ల్యాండ్ పూలింగు, లేకుంటే 17,000-18,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, ఒక 50,000 చేయాలనుకున్నాడు. 50 వచ్చి ఈరోజు మళ్ళీ అధికారంలోకి వస్తాను 50 అయితే ఒక మున్సిపాలిటీ మాదిరి ఉంటుంది, 1,00,000 చేయాలన్నాడు. 1,00,000 ఎకరాలకు ఓన్లీ రోడ్లు, సీవరేజ్ ప్లాంట్స్, డ్రైనేజ్ చేయాలంటే ఇట్ విల్ కాస్ట్ యూ 2 lakh crores. అంటే ఈరోజు నేను చాలా సింపుల్గా మాట్లాడుతున్నా, 2 లక్షల కోట్లని. 2 లక్షల కోట్లు అంటే ఎంత ఈశ్వర్ గారు? కరెక్ట్. వాట్ ఈస్ 2 lakh crores? ఈరోజు నేను చెప్తున్నా, మా రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతం. మా రాయలసీమలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు డ్రింకింగ్ వాటరు, లేకుండా ఉంటే సేద్యపు వ్యవసాయ నీటి కోసమో, లేకుంటే తాగునీటి కోసమో, దేనికోసం ఉన్నటువంటి ప్రాజెక్టులు. మీకు చెప్తున్నాను ఈశ్వర్ గారు, మా ఏరియాలో ఉన్నటువంటి అన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్, బీట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, హెచ్ఎన్ఎస్ఎస్ టు జిఎన్ఎస్ జిఎన్ఎస్ఎస్ టు హెచ్ఎన్ఎస్ఎస్ లింకప్ కానీ, లేకుంటే కండలేరు కానీ, లేకుంటే ఆల్ ది ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ ఈరోజు ప్రకాశం జిల్లా ఉన్నటువంటి అన్ని దాంట్లో కలిస్తే 40,000 కోట్లు అంటే 20% ఆఫ్ వాట్ ఈ 2 లక్షల కోట్లు 20%. 40,000 కోట్లు ఈరోజు ఉంటే రాయలసీమలో ఎటువంటిది సేద్యపు నీటి కోసం కానీ, లేకుండా ఉంటే సాగునీటికి కానీ, తాగునీటికి కానీ ప్రాబ్లం లేకుండా యూ కెన్ కంప్లీట్ ఆల్ ది ప్రాజెక్ట్స్ విత్ 40,000 crores. దట్ ఈస్ ఈక్వివలెంట్ టు ఓన్లీ 20% ఆఫ్ దిస్ 2 లక్షల కోట్లు.
ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే 10,000 కోట్లు అంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కావచ్చు. వాట్ ఈస్ 10,000 crores? ఇట్ ఈస్ 5% ఆఫ్ దిస్ 2 lakh crores. అవును. అదే రకంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూర్చొని మా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి మెడికల్ కాలేజీలన్నింటి కూడా ప్రభుత్వం పేరు చేసేటువంటి మాకు భారం మేము మోయలేము, ఇవన్నీ కంప్లీట్ చేయాలంటే 5,000 కోట్లు అండి. 5,000 కోట్లు అంటే ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 0.25% ఆఫ్ ది ఎస్టిమేషన్ దట్ యు ఆర్ డూయింగ్ టు బిల్డ్ అప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దిస్ ఏరియా. ఈ 1,00,000 ఎకరాల్లో నువ్వు చెప్పి మౌలిక సదుపాయాలకు రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ పైప్ లైన్ ఇవన్నీ వేయాలంటే నువ్వు చెప్పినటువంటి 2,00,000 కోట్లలో 2.5% నువ్వు మెడికల్ కాలేజెస్ అన్ని కట్టేయచ్చు. ఇంత అమౌంట్ 2,00,000 ఏంటంటే మీరేమో 2,00,000 కోట్లు అప్పులు చేసి అమరావతిలో పోస్తున్నారని మీరు అంటున్నారు, ఆయనేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు. ప్రజలు ఏది నమ్మాలి? నేను అడుగుతాండా, అమరావతి క్యాపిటల్ అని డిక్లేర్ చేసావు, అవును, దాంట్లో డెవలప్మెంటల్ వర్క్స్ అని చెప్పి నువ్వు మొదలుపెట్టావు. ఈరోజు కొత్తగా కాదు, బహుశా 2016లోనే ఎప్పుడో నరేంద్ర మోడీ గారు వచ్చినట్టుంటారు. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇయర్, మైట్ బి అరౌండ్ 2016 or 15 ఎండ్లోనే ఎక్కడ నుండి మోడీ గారితో స్టార్ట్ చేసావు. స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజు వరకు ఇట్ ఈస్ 2016 to 2026, ఆల్మోస్ట్ 10 years, 10 సంవత్సరాలు అయిపోయింది కదా. అవును. మరి 10 సంవత్సరాల్లో ఎంత పార్ట్ కంప్లీట్ చేసినావు? ఎంతమంది ఆడ నివాసం ఉంటారు? ఇప్పుడు నువ్వు ఏదైతే క్యాపిటల్ అన్నావో ఆ క్యాపిటల్ నిర్మాణానికి 10 సంవత్సరాలు అయితే ఇంతవరకు ఒక మంత్రి పోయి అక్కడ నివాసం లేకుండా ఉంటే, ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోయి అక్కడ నివాసం లేకుండా ఉంటే, ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి పోయి అక్కడ నివాసం లేకుండా ఉంటే 10 ఏళ్ళు ఏం చేసినట్టు? 10 ఏళ్లలో నువ్వేమన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం పట్టించుకోలేదంటాడు. ఎస్, వాస్తవం, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోవాలా ఈశ్వర్ గారు? చంద్రబాబు నాయుడు నిజాయితీగా, చంద్రబాబు నాయుడు మంచి పని కోసం రాష్ట్రాన్ని అంతా ఆలోచన చేసుకొని ఎంతవరకు పెట్టాలనో అంతవరకు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసేవాళ్ళు, జనం సపోర్ట్ చేసేవాళ్ళు, మేమందరం కూడా సపోర్ట్ చేసేవాళ్ళం. ఏది ఒక క్యాపిటల్ అనేది ఏముండాలా? ఇట్ షుడ్ బి ఫంక్షనల్ అండ్ ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్. ఒక ఫంక్షనల్ క్యాపిటల్ కావాలంటే నీకేం కావాలా? ప్రాథమికంగా నీకు కావాల్సినటువంటివి ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కావాలా, కరెక్ట్, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కావాలా, ఒక హైకోర్టు ఉండాలా, ఆ తర్వాత ఇక్కడటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, జడ్జిలు కానీ, లేకుంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళతో పాటు ఆర్డినరీ ఉద్యోగస్తులు అందరూ కూడా సెక్రటేరియట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, అదే రకంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది స్టేట్. అవును. ఇంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? అవందరూ వాళ్ళు అక్కడికి పోతే క్యాపిటలే కదా అది. ఇట్ ఈస్ ఫంక్షనల్ కదా. ఈరోజు ఒక కంపారిజన్ చెప్తాను నేను. హైదరాబాద్లో ఉన్నటువంటి మన సెక్రటేరియట్ ఉంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు పాత సెక్రటేరియట్ డిమాలిష్ చేసి కొత్త సెక్రటేరియట్ కట్టారు. అద్భుతంగా ఉందా లేదా? బాగుంది. చూసేదానికి కానీ స్పేషియస్గా అంతా. దాని యొక్క విస్తీర్ణము, దాని యొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఏరియా, కార్పెట్ ఏరియా మీకు తెలుసా ఈశ్వర్ గారు? 10 లక్షల స్క్వేర్ ఫీట్ అది. ఆ 10 లక్షల స్క్వేర్ ఫీట్లోనే నాకు తెలిసి ఇప్పుడు చాలా మటుకు ఖాళీగా ఉంది. అవును, చాలా మటుకు ఖాళీగా ఉంది. 10 లక్షల స్క్వేర్ ఫీట్లో అంతమంది ఉద్యోగులు ఉండాలి కదా, నీకు పని చేయాలంటే. సో నువ్వు 52 లక్షల, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేసినటువంటి సెక్రటేరియట్ బిల్డింగు 52 లక్షల స్క్వేర్ ఫీట్ అంట. 52 lakh స్క్వేర్ ఫీట్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 blocks. అంటే ఈ తెలంగాణ సచివాలయానికి 5 రెట్లు. 5 రెట్లు, 5 రెట్లు కాదు, 6 రెట్లు అనుకోండి. 6 రెట్లు దాదాపు. 6 రెట్లు. తెలంగాణ ఈరోజు అద్భుతంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా హైదరాబాద్తో అటాచ్మెంట్ ఉండేవాళ్ళే, చూసింటారు. ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి సెక్రటేరియట్, ఇట్స్ ఎ న్యూ బిల్డింగ్, కొత్తది. దాని కాస్ట్ ఎంతో తెలుసా ఈశ్వర్ గారు? 600 కోట్లు. 600 కోట్లతో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ సెక్రటేరియట్ని కట్టింది. అంతకంటే గొప్ప బిల్డింగ్ నీకు అవసరమా? ఇటీవల కట్టిన బిల్డింగే కదా. దాని కాస్ట్ 600 కోట్లు. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి కాస్ట్ ఎంతనో తెలుసా? ఈ సెక్రటేరియట్ 52 లక్షల స్క్వేర్ ఫీట్కు 6,000 కోట్లు, 4,300 కోట్లు బిల్డింగ్స్ కని ఇచ్చినాడు. అది సరిపోదని చెప్పి దోపిడీ చేసుకునేది దానికి అదనంగా ఆడికి లిఫ్ట్లకు కానీ, ఎలక్ట్రికల్ కలెక్షన్స్ కానీ, ప్లంబింగ్ ఐటమ్స్ కానీ, ఏసీలకు కానీ, వీటికన్నిటికి కలిపి 2,000 చిల్లర కోట్లు అదనంగా, ఆల్మోస్ట్ టోటల్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ కమింగ్ టు 6,300 కోట్లు. 52 లక్షల ఎస్ఎఫ్టీ, 6,300 కోట్లు. అంటే ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కు 14,000 రూపాయలు.
ఈరోజు ది కాస్ట్లియెస్ట్ ఏరియా ఇన్ హైదరాబాద్. కాదు 10 తెలంగాణ సెక్రటరీలు కట్టొచ్చు. 10 తెలంగాణ 600 కోట్లు అంటున్నారు ఇది. అవును, అది 6,000 కోట్లు. అదే నేను చెప్తున్నాను. ఇది 10,000 స్క్వేర్ ఫీట్. ఇక్కడే గదులు ఖాళీలు ఉన్నాయి అని అంటున్నారు మీరు. మరి అక్కడేం చేయాలి? అదే సార్, ఇంకా ఇప్పుడు నేను అనుకుంటున్నా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క స్టేడియం ఏమైనా కట్టించాలనుకున్నాడు ఏమన్నా. అంతే కదా, ఇంక నీకు 52 లక్షల స్క్వేర్ ఫీట్తో ఏం చేస్తారో నాకు అర్థం కావడం లేదు. నేను ఎందుకు వై వీఆర్ అపోజింగ్ ఇటువంటి తిక్క ఐడియాస్ అందరినీ ఎందుకు అపోజ్ చేస్తున్నామంటే, నీకంటే పిచ్చి, మేమంటే మేము చదువుకున్నాం కదా, మాకు తెలుసు కదా, మాకు విజ్ఞత ఉంది కదా. దేనికి చదువుకున్నాడు ఆయన? బ్రహ్మాండంగా చదువుకున్నాడు. దేనికి? ఆయన కొడుకు కరప్షన్ కోసము ఎంత అభివృద్ధి చెప్తే అభివృద్ధి వెనకాల అవినీతి చేసుకొని కమిషన్లు తీసుకునే దానికి. చంద్రబాబు నాయుడు బాగా చదువుకున్నాడు, చదువుకోలేదని చెప్పడంలా. ఆయన ఎంత తెలివి మితిమీరిపోయినాడంటే, నీకు ప్రజల దగ్గర నుంచి ప్రజలను మభ్యపెట్టి ఏదైనా పక్కన చేయాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఆయన ఎంచుకునేటువంటి మార్గం ఏంటంటే, ప్రజలకు ఏదో ఒక ప్రోగ్రెస్, ఏదో ఒక డెవలప్మెంట్ అనేటువంటి చూపించడము, ఆ డెవలప్మెంట్ ముసుగులో ఎక్కడ పడితే అక్కడ దోచుకుని పోవడం. ఆ మాట నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి చూస్తే ఒక ఎన్నికల సభలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి అమరావతి అండ్ పోలవరం హ్యావ్ బికమ్ ATMs అన్నాడు. ఎనీ టైం మనీ. అంటే మాట పట్టడం, ఆడు ఏదో ఒక పని చెప్పడం, కమిషన్లు తీసుకోవడం, డబ్బులు తీసుకోవడం. ఈరోజు ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, నేను చెప్తున్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు మనం ఆ బిల్డింగ్ సెక్రటరియట్ బిల్డింగ్ గురించి మాట్లాడతాం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us లీవ్ ది అదర్ బిల్డింగ్స్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ వన్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మిగతా అన్ని మాట్లాడాలంటే నాకు 3 రోజులు పడుతుంది, అది అయ్యేది కాదు. ఈ కరప్షన్ అన్ని చెప్పాలంటే 3 రోజులు పడుతుంది. ఒక ఎగ్జాంపుల్, లెట్ ద పీపుల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ కరప్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఈరోజు హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. ఎక్కువ అత్యధిక కాస్ట్లీ ల్యాండ్స్ ఉండేది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియా ఇన్ హైదరాబాద్. ది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ల్యాండ్. ఇట్ అకౌంట్స్ టు 3 lakhs, 2.5 lakhs, 4 lakhs బిట్వీన్. ఒక యావరేజ్, ఒక మంచి ప్లేస్లో, బెస్ట్ ప్లేస్లో నేను ఒక ఇల్లు కొనాలంటే 3 లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్కి వస్తుంది. అంటే దాదాపు ఎకరాకు ఒక 4,000 స్క్వేర్ యార్డ్స్ అంటే 4 × 3 లక్షలు 12 కోట్ల రూపాయలు, 120 కోట్ల రూపాయలు ఒక ఎకరా స్థలం అవుతుంది. ఒక ఎకరా స్థలము 120 కోట్లు అవుతుంది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏరియాలో. మరి అటువంటి ప్లేస్లో ఈరోజు చాలా టాప్ బిల్డర్స్, ద బెస్ట్ బిల్డర్స్ విత్ ద బెస్ట్ అమ్యూనిటీస్, నీకు కావాల్సినటువంటి దీని ఏమంటారు, మన ఇటాలియన్ మార్బుల్ దగ్గర నుంచి బాత్రూమ్లు అద్భుతంగా చేసి, బ్రహ్మాండమైనటువంటి వరండాలు, బ్రహ్మాండమైనటువంటి లోపల ఉన్నటువంటి వైరింగ్ అన్నీ పెట్టి చేస్తే 12,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు నీకు బంజారా హిల్స్లో ద బెస్ట్ కంపెనీస్ ఆఫరింగ్. 12,000 రూపాయలకు వాళ్ళే భూమి పెట్టి, వాళ్ళే కొనుక్కొని, పర్మిషన్స్ అన్నీ వాళ్ళే తెచ్చుకొని, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి, వాళ్ళ ఇంట్రెస్ట్ అన్ని కలుపుకొని, ఈరోజు 12,000 రూపాయలకు సెల్లింగ్ ప్రైస్ ద బెస్ట్ అపార్ట్మెంట్. ఆర్డరీ అపార్ట్మెంట్స్ అన్ని మిగతా అన్ని కూడా ప్రైమ్ లొకాలిటీలో ఉన్నా కూడా యూ గెట్ ఫర్ 8,000, 9,000, 7,000 డిపెండింగ్ అపాన్ ద ఓల్డ్. కొంచెం పాత అయితే 8,000, ఇంకొంచెం లొకాలిటీ, కొంచెం వీకర్ లొకాలిటీ అయితే కన్నా 7,000. అట్లా రేంజింగ్ ఫ్రమ్ 7,000 to 12,000 నీకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో యూ విల్ గెట్ అన్ అపార్ట్మెంట్. అట్లాంటిది ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సెక్రటేరియట్కి ఇచ్చినటువంటి డబ్బులు 14,000 రూపాయలు స్క్వేర్ ఫీటు, ఎటువంటి ల్యాండ్ కాస్ట్ లేకుండా, ఎటువంటి డిజైనింగ్ లేకుండా, పర్మిషన్స్కి ఎటువంటి కలుపుకోకుండా, కాంట్రాక్టులకు చేసేటువంటి ఇన్వెస్టర్కి ఎటువంటి లాభం లేకుండా, ఏం లేకుండా గవర్నమెంట్ పెట్టేటువంటి పనులకు 14,000 ఇస్తున్నాడు. ల్యాండ్ ఫ్రీ, శాండ్ ఫ్రీ, అన్నీ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. నీకు ఓన్లీ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇదే కాంట్రాక్టు. ఎందుకంటే నేను కూడా ఖాళీ టైం ఉండేటప్పుడు నేను చేసుకునేది కాంట్రాక్ట్లే. 3,000 రూపాయలకు నీకు ఎన్ని స్క్వేర్ ఫీట్ కావాలంటే అన్ని స్క్వేర్ ఫీట్ కట్టిస్తాను. 3,000 రూపాయలకు. 3,000 ఎక్కడ, 14,000 ఎక్కడ, ఇక్కడ 10 లక్షల స్క్వేర్ ఫీట్ ఎక్కడ, 52 లక్షల స్క్వేర్ ఫీట్ ఎట్లా? కళ్ళ ముందర నీ ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసి, దాన్ని మళ్ళీ ప్రజలంతా మభ్యపెట్టి, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదకి నెపం వేయడం అనేది ఎంతవరకు సమంజసం? మీరు ఏం మాట్లాడినా, అవినీతి గురించి ఎంత మాట్లాడినా, మీరు అమరావతి ద్రోహులని మీకు ఒక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుంది. పైగా రేపు అధికారంలోకి వస్తే మీరు ఈ అమరావతిని మళ్ళీ, అంటే క్యాపిటల్ని మళ్ళీ కదిలిస్తారనేటటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు తీర్మానం చేశారు, చట్టం కూడా తీసుకొస్తున్నారు. అదే చెప్తున్నారు, అధికారంలోకి వస్తే వీళ్ళు మార్చకుండా చేశామని ఖచ్చితంగా చెప్తున్నారు. 100కి 100 రూపాయలు చంద్రబాబు నాయుడు చేసే అవినీతిని మాత్రం ఎండగొడతాం. వాళ్ళు చేసేటువంటి ప్రతి పైసాను, వాళ్ళు ఏదైతే ప్రజల ధనం దోపిడీ చేశారో, తర్వాత కూడా ఆపరా, చట్టమైనా ఏమైనా కూడా ఆయన చేసేటువంటి ఏదైతే దోపిడీ చేశాడో అమరావతి పేరుతో, అదంతా కక్కించేటువంటి ప్రయత్నాలు చేస్తాము. అదే రకంగా
ఎవడైతే దోషం తేల్తాడో, ఎవడైతే బెనిఫిషరీ ఆయన తోలుతాడో వాడిని ఖచ్చితంగా కటకటాలనేది కూడా పంపిస్తాం. నేను అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, నీకు తెలివితేటలు ఉన్నాయంటున్నాం. ఈరోజు మన ఇండియాలోనే దెర్ ఆర్ అదర్ క్యాపిటల్స్ ఆల్సో. 2-3 సార్లు ఇట్లే కొత్త క్యాపిటల్ కట్టాలనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఒకటి గాంధీనగర్ అని గుజరాత్ క్యాపిటల్, కొత్తగా అహ్మదాబాద్ పక్కన ఎక్కడో తీసుకొని ఒక సపరేట్ క్యాపిటల్ చేయాలని చేశారు. అది ఇచ్చి దాదాపు 30-40 సంవత్సరాలు అవుతున్నట్టుంది. గాంధీనగర్ అనేది ఆరంభం చేసి ఆ డెవలప్ వర్కులు జరుగుతాయి. ఈ రోజుకి ఈశ్వర్ గారు సాయంత్రం అయిన తర్వాత ఒక మనిషి అనేవాడు కనపడ్డు నీకు ఆ నగరంలో. తర్వాత 20 సంవత్సరాల కిందట ఈ ఛత్తీస్గఢ్కు కొత్త క్యాపిటల్ అయిపోయింది. ఆడ నయా రాయ్పూర్ అని కట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక టీం పంపించమని చెప్పండి. ఈరోజు దాంట్లో మమ్మల్ని ఏమన్నా చెప్తే కన్నా మా పార్టీ నుంచి కూడా పంపిస్తాము, విలేకరులను పంపిస్తాము, మేధావులను పంపిస్తాము, అంతా పంపిస్తాము. నీకు ఒక్క నరమానవుడు ఆ నయా రాయ్పూర్లో రాత్రి 5 తర్వాత నీకు ఎవడు కనపడ్డు. ఆడ ఆఫీసులు కట్టినారు. పొద్దునే 10-10:30కు సర్ది కట్టుకొని పోతారు. సాయంత్రం 5 గంటల వరకు ఉంటారు. 5 గంటల తర్వాత అందరూ రిటర్న్ అయిపోతారు. ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. ఇక ఎక్కడ కూడా మీరు ఆ ప్రాజెక్టులతో అమరావతిని కంపేర్ చేస్తున్నారా? అదే 100కి 100 ఎక్కడైనా కూడా నీకు ఏది ఫీజిబుల్ కాదు, ఏది సమర్థనీయము, ఏది సమర్థనీయం అనేది ఆ మాత్రం విచక్షణ మనకు ఉండాలి. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బులను మనము చాలా విఘ్నతతో ఆలోచించి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలకు పెట్టాలా. నాకు దోచుకునేదానికి కాదు. చంద్రబాబు నాయుడు గారు నేర్చుకునేటువంటి విద్య ఏంటంటే ఏ పని చేసినా కూడా అభివృద్ధి అనేటువంటి మిసుగులో విపరీతమైనటువంటి అవినీతి. జోబులు నింపుకొని ఏం చేస్తారో నాకు అర్థం కావడంలా. ఈరోజు ఆ 2 క్యాపిటల్స్, ఐఎమ్ సేయింగ్ ఇట్ నౌ, లెట్ చంద్రబాబు నాయుడు గారు కమ్అవుట్ ఆర్ లెట్ ది రూలింగ్ పార్టీ కమ్అవుట్. పదాం రమ్మని చెప్పండి, విజిట్ చేద్దాం. అవి సక్సెస్ఫుల్లా, అక్కడ ఏమైనా మనుషులు ఉండారా, అక్కడేమైనా లైఫ్ ఉందా ఆఫ్టర్ ఈవినింగ్ 5 o'clock? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు రాజధాని అనేది ఒకడు నిర్మించాలా, దీన్ని కూర్చొని కట్టాలనేది ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్. ఇట్ ఈస్ నాట్ అ ప్రాక్టికల్ ఐడియా. ఎట్లా తీసుకొని వస్తారు, ఎట్లా కడతారు అది? ఈరోజు 2 లక్షల కోట్లు అంటాడు. ఈ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేదానికి 40,000 కోట్లు, ఉత్తరాంధ్రలో ఉండేదానికి 10,000 కోట్లు, ఇంకా మెడికల్ కాలేజీలకు అన్నింటికీ 5,000 కోట్లు, జిల్లాకు ఒక 1,000-2,000 కోట్లు ఇస్తే అద్భుతం కాదండి? అద్భుతం కాదా? 1,70,000-80,000 కోట్లు అయిపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలన్నీ మాసిపోయేటువంటి పరిస్థితుల మీద లేకుండా అంటే నీ అట్లా తిక్కబట్టి నీకు తిక్కబట్టి మా అందరికీ తిక్కబట్టించినట్టు ఏదో అమరావతి అనేది చేస్తా, నేనేందో దేవేంద్రుని క్యాపిటల్ కడతా, దేవతల రాజధాని చేస్తా, ఏమిటి ఫూలిష్నెస్? ఆల్ దట్ యూ నీడ్ మనకు అవసరమైందంతా ఒక ఫంక్షనల్ క్యాపిటల్. వేరే నీ క్యాపిటల్ అంటే నీకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెషినరీ అంతా ఎవరెవరైతే మెన్ అండ్ మెషినరీ వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేయడము, వాళ్ళకు ఒక ఆఫీస్ స్పేస్ క్రియేట్ చేయడం, వాళ్ళు నివాసం ఉండేదానికి ఒక ప్రాంతం క్రియేట్ చేయడం. నాకు తెలిసి ప్లేన్గా నాకు అంతో ఇంత అవగాహన ఉంది. 1 కోటి ఎస్ఎఫ్టీ అయితే, 1 crore ఎస్ఎఫ్టీ అయితే ఇవన్నీ కూడా మోర్ దెన్ ఇనఫ్. అండ్ 1 crore ఎస్ఎఫ్టీ నాకు తెలిసినటువంటి కాస్ట్ ఏంటంటే 3,500 రూపాయలు అయితే కన్నా అద్భుతమైనటువంటి బిల్డింగ్లు కట్టించవచ్చు. 3,500 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే అద్భుతమైన బిల్డింగ్లు కట్టచ్చు. అంటే టోటల్ ఎంత అవుతుంది ఈశ్వర్ గారు? 1 కోటి ఇంటూ 3,500 కోట్లు అవుతుంది. అండ్ డూ యూ నో ది అమౌంట్ ఆఫ్ వేస్టేజ్ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ డన్? ఈరోజు 32,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ అని తీసుకున్నాడు. ఆ ల్యాండ్ డెవలప్మెంట్ అయినంత వరకు కూడా మీరు రైతులు నష్టపోకుండా ఎకరాకి 25,000 ఇస్తున్నాడు, కొన్నిసార్లు 30,000, 40,000 ఇస్తున్నాడు. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద లోయెస్ట్ 25,000 రూపాయలు ఎకరాకు తీసుకునే కాంపెన్సేషన్ ఆయన కడతా ఉన్నా కూడా 32,000 ఎకరాలకు ఎంత అవుతుంది ఈశ్వర్ గారు? 80 కోట్ల రూపాయలు అవుతుంది. ఓకే, 80 కోట్ల రూపాయలు సంవత్సరానికి టువర్డ్స్ రెంట్. ఊరికే ఉత్త పుణ్యానికి నీకు సంవత్సరానికి రైతులకు. ఎందుకంటే ఇతను కూర్చొని వాళ్ళ పొలాలన్నీ దున్నేసినాడు. ఈయన తిక్క కమిషన్లు ఎక్కడ వస్తాయంటే కన్నా ఇక్కడ రోడ్ ఏమన్నాడు, ఇక్కడ కాలువ దోమన్నాడు, ఇక్కడ పైప్ లైన్లు ఏమన్నాడు, వాడికి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినాడు. వాళ్ళు అట్లా తువ్వి పెట్టిన తర్వాత వాళ్ళకి భూములు ఉపయోగంగా లేవు కాబట్టి వాళ్ళకు యూఆర్ బౌండ్ టు పే. అదే నేను కమింగ్ టు దట్ పాయింట్. ఈరోజు 80 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి చెప్తే ఈరోజు 10 సంవత్సరాలు అయిపోయింది. 800 కోట్లు. నాట్ల టోడికి ఎవరికన్నా చెప్తే ఈ బిల్డింగ్స్ అన్నీ 500 కోట్లతో వచ్చేటి. ఎక్కడన్నా విజయవాడ చుట్టుపక్కల దగ్గరగా ఉండేటువంటి గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా ఉండింటే ఆడ కూర్చొని ఉంటే జస్ట్ విత్ ది స్మాల్ మనీ. అండ్ ఇది కాకుండా
ఇప్పుడు కట్టేటువంటి బిల్డింగ్లు అంతా మీరు చూసినారు చెరువులమయము చేపలమయము ఇవన్నీ అయిపోయిన చెరువు ఇవన్నీ ఆ డీవాటరింగ్ కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాడో అడిగితే చెప్పడు. అండ్ ది ఐరన్ ఈస్ ఈరోజు మాట్లాడేటోళ్ళం ఎవరైనా పోయి ఆర్టీఐ చట్టం ప్రకారమైనా కట్టుకొని అయ్యా నువ్వు పిలిచిన టెండర్ లేనిది నువ్వు చేస్తున్నటువంటి పనులేంది ఈ పనుల డీటెయిల్స్ మాకు ఏంటి అని చెప్తే ఆర్టీఐ పెడితే వీ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఎంత ఘోరము, ఎక్కడ చేస్తాండవు, ఏం పరిపాలన చేస్తున్నావు? ఆర్టీఐ చట్టం కింద మేము కూర్చొని నీకు అప్లికేషన్ పెట్టుకొని ఇది ఒక ప్రభుత్వ కార్యాలయం కడతాడో ప్రభుత్వానికి ఎంత డబ్బులు ఉపయోగిస్తున్నావు అంటే స్ట్రైట్ అవే యూ గెట్ వీ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో దోపిడీనే ధ్యేయంగా ఈ అమరావతిని కడుతున్నారు. తర్వాత ఈశ్వర్ గారు లెట్ మీ కమ్ టు అదర్ పాయింట్స్ ఆల్సో. నో ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు అమరావతి ఒక సెపరేటు, రాష్ట్రం కూడా సెపరేట్ కాదు. అమరావతి ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. All the contractors in the complete state have to be viewed in the same spirit, same level. అందరికీ అదే ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి. ఈరోజు అమరావతిలో ఎవరైతే కాంట్రాక్ట్లు ఇచ్చినారో వాళ్ళకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. అమరావతిలో చేసే కాంట్రాక్టులకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మిగతా కాంట్రాక్ట్లు ఎవడైనా ఈ రాష్ట్రంలో ఎవరైనా పని చేస్తే 10 నెలల నుంచి మేము పనులు చేస్తే మా డబ్బులు అంటే 10% కమిషన్ ఇచ్చి వాడు 10 నెలలు వెయిటింగ్లో ఉండాలా. ఓకే, ఏంది అన్యాయము? నువ్వు 10% అడ్వాన్స్ ఇచ్చినావు కదా, కనీసం అట్లన్నా ప్రోగ్రెస్ ఉందా అంటే 2025-26 సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళకు మొబిలైజేషన్ 10% ఇస్తూ మీకు 30% ఆఫ్ ద టార్గెట్ యూ హ్యావ్ టు రీచ్ అని. డూ యూ నో ఈరోజు ఎంత పర్సెంట్ అయిందో? నీకు దానికి 7% అయింది. 10% నువ్వు మొబిలైజ్ చేసినావు. నీ డబ్బులు నువ్వు ఇచ్చిన డబ్బుల కంటే ఇంకా 3% డబ్బులు కాంట్రాక్టుల దగ్గర ఉంది. సో ఈ డబ్బులంతా ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు అడ్వాన్స్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం, మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో వాళ్ళు తీసుకొని ఆయనకు కొంచెం వీళ్ళు కొంచెం షేర్ చేసుకొని జోబీలు వేసుకోవడం. వాస్తవంగా పనులు 7% ఎందుకు జరిగినాయి? చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తారా? నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇదే క్యాపిటల్ ఏరియా, ఈ డెవలప్మెంటు, ఈ రేట్లు, ఇక్కడ జరిగేటువంటి కుంభకోణాలు నేను ఆరోపిస్తున్నా. నేను చేయలేదని చెప్పేసి ఒక కమిటీ ఆఫ్ ఇంజనీర్స్ను, ఈ రాష్ట్రంలో చాలా విఘ్నత, చాలా చదువుకున్నటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, చాలామంది బిల్డర్స్ ఉన్నారు, చాలా గొప్ప బిల్డింగ్స్ కట్టి ఉన్నారు. ఆ తర్వాత ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిను, సిట్టింగ్ జడ్జిని తీసుకొని వచ్చి ఆయన ఆధ్వర్యంలో పెట్టుకొని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడా? ధైర్యం ఉంటే, నేను చెప్తున్నా, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీగా చేశానంటే కెన్ యూ కమ్, ప్లీజ్ కమ్. నేను అదే పిలుస్తున్నాను ఆయన. నీకు ఏమాత్రం నువ్వు చేసింది కరెక్ట్ అనేటువంటి నమ్మకం ఉంటే రాండి దయచేసి, ఇవన్నీ తేల్చుకుందాం. నేను అభియోగం ఈరోజు మోపుతున్న ఇవన్నీ, ఇవి తప్పు, ఇవి బేస్లెస్, కమ్ నువ్వు ఎక్కడికి వస్తావు రా, ఎదురు నీ ముందర పేపర్లు పెడతాను పెట్టు. ఆర్టీఐ యాక్ట్ కింద కూడా పెడితే పలకనేటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది ఈశ్వర్ గారు. రైట్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అమరావతిలో రైతుల పరిస్థితి ఏంటి? హ్యాపీగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 22 నెలలు కూడా అయిపోయింది. వాళ్ళంతా హ్యాపీ. ఈ 50,000 ఎకరాలకే దిక్కు లేదు. వీళ్ళు తీసుకున్నారా 25,000 ఇస్తాంటారు, వీళ్ళకి ఏదో ప్లాట్లు ఇస్తామని చెప్పినారు. దాని ముందే గుచ్చుకొని వీళ్ళ రియల్ ఎస్టేట్, వీళ్ళు తెలిసిన వాళ్ళందరూ కొనేటువంటి భూములు పోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఈరోజు వాళ్ళ భూములు అమ్మాలంటే అమ్మేటువంటి పరిస్థితి లేదు, డెవలప్మెంట్ లేదు. దీనితో కూర్చొని 50,000 సరిపోదు, 50,000 అయితే చాలా చిన్నగా ఉంటుంది, 1,00,000 ఎకరాలు కావాలా, ఇంకొక 50,000 పూలింగ్ చేయని చెప్తాడు. మున్సిపాలిటీ అయిపోతుంది. 50,000 ఎకరాల్లో ఎందుకండి మున్సిపాలిటీ అవుతున్నాడు సార్. ఇప్పుడు ఇట్ ఈస్ యువర్ ఫూలిష్నెస్. ఇట్ ఈస్ అ ఫూలిష్నెస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు టు సే ఆర్ టు థింక్ టు బిల్డ్ ఎ క్యాపిటల్. ఆల్ ద పీపుల్ ఇన్ ద స్టేట్, including all the Telugudesam people or including any common man, they only desired to have a capital near Vijayawada which has some infrastructure, which has some water facilities. అంతే తప్పితే దానికి ఎంత అవసరం కావాలా? ఈరోజు మీరు హైదరాబాద్లో ఉండ, నేను హైదరాబాద్లో ఉండ, ఇప్పుడున్నటువంటి సెక్రటేరియట్ ఎన్ని ఎకరాల్లో ఉందండి చెప్పండి నాకు? 20 ఎకరాల, 30 ఎకరాల? అంతే ఎక్కడుంది? ఎందుకంటే నాకు ఫిగర్స్ లేవు, కానీ అంతే ఉంటుంది. 20-30 ఎకరాలు ఉంటుంది సెక్రటేరియట్ అంతా. ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ అంతా 30-40 ఎకరాలు ఉంటుందా? ఒకవేళ ఇప్పుడున్నటువంటి మంత్రుల క్వార్టర్స్ ఇవన్నీ కలిసి తల అన్నీ కలిపి 300-400 ఎకరాల కంటే ఎక్కువ ఉంటాయండి. 200 ఎకరాలు దాటదు. 200 కాకుంటే ఇంకా నువ్వు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పెట్టాలనుకుంటున్నావు, ఇంకేదైనా పెట్టినావు. 500 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు కట్టిన అమరావతిలో 200 ఎకరాలు దాటదు. ఇవన్నీ కూడా
కడుతున్నటువంటి బిల్డింగ్లన్నీ నీకు మన హైకోర్టు ఉంది కదా 10 ఎకరాలు కూడా లేదనుకుంటా అది మ్మ్. ఈరోజు ఉన్నటువంటి హైకోర్ట్ హైకోర్టు. ఇట్ వాస్ సర్వింగ్ యాజ్ ఎ హైకోర్ట్ ఫర్ బోత్ ఇప్పుడు అర్లియర్ కంబైన్డ్ స్టేట్ ఇట్ వాస్ ది హైకోర్ట్ మ్మ్. ఆ రోజులో కూడా ఇట్ వాస్ సఫిషియంట్. నీకు అటువంటి కోర్టు అంతా పెట్టుకుంది 10 ఎకరాలు కూడా లేదు. సో దీనికి ఏమన్నా నీకేమైనా పిచ్చా ఎర్ర నీకు తిక్కనా, నీకు తిక్కబడితే మా జనాలకంతా తిక్కెక్కించాలనా, నీకు తిక్క ఎక్కి మాకు తిక్కబట్టించేదానికి నీవు దేవతల రాజధాని అమరావతి అంటే ఇంద్రావతి ఏంటి ఇవన్నీ? యూ హ్యావ్ టు బీ దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ మనీ, దిస్ ఇస్ నాట్ ది మనీ. హెరిటేజ్ డబ్బులు కాదు ఇది. హెరిటేజ్లో కావాలంటే నువ్వు కట్టుకో, క్రికెట్ ఫీల్డ్ పెట్టుకొని ఆఫీస్లో. కానీ ప్రజల డబ్బు కట్టేటప్పుడు ఎంత వైజ్గా ఎంత జుడిషియస్గా అవసరానికి ఎంత అవసరమో దాని ప్రకారం కట్టుకోవాలి. ముందే కొత్త రాష్ట్రం, డబ్బులు తక్కువ ఉన్నాయి, ఉండేటువంటి చాలా అవకాశాలు పెంచాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా, ఇవన్నీ ఆలోచన చేసుకొని అన్ని ప్రాంతాల్లో కూడా సమన్యాయం రావాలా. ఎందుకంటే ఒకసారి అన్యాయం అయిపోయినాం. ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం కదా, ఆ రోజు డెవలప్మెంట్ అంతా ఒక హైదరాబాద్కే తీసుకొని రావడం వల్లనే కదా ఈరోజు వాళ్ళు హైదరాబాద్ని అడుగుతున్నారు, తెలంగాణ అని చెప్పి పట్టుబడుతున్నారు. అదే సమానంగా మిగతా ప్రాంతాలంతా జరిగింటే అటువంటి ఆలోచన వచ్చేది కాదు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నామా లేదా? సో అటువంటి ఫూలిష్నెస్ ఇప్పుడు తీసుకుని రాకూడదు, అన్ని పక్కల రావాలని చెప్పి మనం అందరం కూడా ఆకాంక్షించినాం. దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఈరోజు కూర్చొని ఒక చిన్న ఏరియాలో అది కూడా ఫుల్ ఆఫ్ కరప్షన్. ఈరోజు నేను చెప్తున్నాను, ఇన్ని టెండర్లు పిలిచారు కదా, ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు హ్యాస్ దట్ గట్స్, ఇఫ్ హ్యాస్ దట్ హానెస్టీ, నేను తప్పు చేయలేనిది ఉంటే ఒక్క టెండర్ అన్నా ఆడ జరిగినటువంటి ఒక్క టెండర్ అన్నా పారదర్శకంగా నిజాయితీగా కాంపిటెంట్గా జరిగిందా? ఈశ్వర్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా నేషనల్ హైవేస్ అథారిటీ NHAI తరఫున టెండర్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఈ టెండర్లన్నీ కూడా NHO సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పిలిస్తే వాళ్ళు పేమెంట్లు ఇన్ టైం ఇస్తారు కాబట్టి, ఏ నెలకు ఆ నెల బిల్ ఇస్తారు కాబట్టి కాంట్రాక్టర్లు మినిమం 30% లెస్. దేర్ ఆర్ వర్క్స్ విచ్ హ్యావ్ గాన్ టు 42% లెస్. మీరు అర్థం చేసుకోండి ది స్కేల్ ఆఫ్. ఇప్పుడు మీకు ఎందుకంటే మీకు 32% 40 అంటే మీకు అర్థం కాదు. ఆ తర్వాత 2 లక్షల కోట్లు అంటే యూ విల్ నాట్ గెట్ ఇమాజినేషన్. కానీ ఎంత పెద్ద 2 లక్షల కోట్లు అంటే చిన్నది వాళ్ళకి అర్థం కాదు ప్రకారం. యూ హ్యావ్ టు కంపేర్ దట్ వాట్ యూ కెన్ డూ విత్ 2 lakh crores. 2 లక్షల కోట్లు అంటే ఎంత? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని, ప్రభుత్వ కళాశాలన్నీ, వైద్య కళాశాలన్నీ విత్ హాస్పిటల్స్ కడితే 5,000 కోట్లు అండి. 2.5% ఆఫ్ నువ్వు చెప్పిన దాంట్లో ఇంత. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు సార్. ఆరోగ్యశ్రీ కాదు, పెన్షన్లకు డబ్బులు లేవు. మన ఎక్కడో మీటింగ్ పోయి చెప్తారు, హాస్పిటల్స్ అన్ని ఆపేసాయి. ఈ గొప్ప మనిషి ఏమని చెప్తా అంటే, మన ఎక్కడో ఈ మధ్య రీసెంట్గా ఎక్కడికో ఏదో ఊరికి పోయి ఎక్కడో చెప్తున్నాడట, మీకు సంక్షేమ పథకాలు నేను ఇవ్వాలంటే అప్పు తీసుకొని వచ్చి ఇవ్వాల్సి వస్తుంది. ఈయనే కదండి ఎలక్షన్ ముందు చెప్పింది, నేను సంపద సృష్టిస్తా, నేను సంపద వీళ్ళకందరికీ చేత కాదు, నేను సంపద సృష్టించి మీకు పంచుతా బ్రదర్స్ అని చెప్పింది ఈయనే కదా. ఆయన సంపద మరి సంపద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా ఎదుగుతుంది. రెండోది కూడా అమరావతి సంపద సృష్టిస్తుంది. మీరు చెప్పండి ఈశ్వర్ గారు, 11 సంవత్సరాలు అయింది కదా అమరావతి క్యాపిటల్ సంపద సృష్టిస్తే అది రాష్ట్రానికి మొత్తానికి ఉపయోగపడుతుంది కదా. అదే కదా ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్ అనేటువంటి వాదం కూడా ఆయన తీసుకొని వచ్చి అక్కడేటువంటి వనరులే అక్కడేటువంటి దాంతో డబ్బు కడతాడనమే కదా. చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ ఉంటే దయచేసి చూపించి ఈ ₹1 ఆదాయం నాకు వచ్చింది ఈ ప్రాంతం నుంచి చెప్తాడా? 11 సంవత్సరాలు అయిపోయింది కదా. అవును, 2014 నుంచి 2026 అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు అయిపోయింది కదా. 12 సంవత్సరాలు అంటే ఫస్ట్ వదిలిపెట్టు, 1.5 year వదిలిపెట్టు, కనీసం 10.5-11 సంవత్సరాలు అయింది కదా. ఈ 11 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ₹1 నీకు ఆదాయం ఏదైనా వచ్చిందా నీకు ఆ ప్రాంతం వల్ల? నేను అడిగితే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారైనా టీడీపీ వాళ్ళైనా చెప్పేదని, ఇది కోడి పిల్ల అప్పుడే మీరు గుడ్డు పెట్టాలంటే ఎలా అవుతుంది అంటారు. 10 సంవత్సరాలు కాక ఇంకని 100 సంవత్సరాల తర్వాత కడతావా? అంతవరకు నువ్వు చేసిన అప్పులన్నీ ఎంత అవుతాయి? ఎవడి నాయన వచ్చి తీరుస్తాడు ఇవన్నీ? అదే నేను చెప్పేది, నీకు తిక్కబడితే మా అందరికీ తిక్కబట్టిందా? నువ్వు తీసుకునేటువంటి తిక్క నిర్ణయాలన్నీ, నేను అమరావతి కడతా దీనికోసం నువ్వు ఎవడి నాయన కట్టాలి ఇదంతా? ఎస్, ఇఫ్ యూ రియల్లీ ఫీల్ అండ్ వీ ఆల్సో ఫీల్, విజయవాడ దగ్గర ఉండి ఒక నువ్వు చట్టబద్ధంగా దోపిడీ లక్ష్యం లేకుండా, అవినీతి లక్ష్యం లేకుండా ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేస్తే 200 లేకుండా 500 ఎకరాలు నువ్వు ఎక్కడో ఒకసారి మెయిన్ రోడ్లో తీసుకొని ఉంటే అన్నీ కంప్లీట్ అయ్యేటివి. అన్ని దాంట్లో కూడా మ్యాక్సిమం అంటే ఒక 5,000 కోట్లు ఉంటే బ్రహ్మాండంగా పూర్తి చేసుకోండి. అవినీతి ఉంది మీరు ఆరోపిస్తున్నారు, లేకపోతే ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలపైన ఆ భారం వేస్తున్నారు అని అంటున్నారు. ఓవరాల్గా అమరావతి పైన మీ పార్టీ స్టాండ్ ఏంటి సార్? 100%
అమరావతి ఒక భ్రమరావతి. వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ డెవలప్మెంట్, బట్ ఏ డెవలప్మెంట్ వెనకలు కూడా డెవలప్మెంట్ ముసుగులో చేసే క్యాపిటల్ గా నేను అడుగుతున్నా. కాదు కాదు క్యాపిటల్ గా అమరావతి అనేటటువంటి అమరావతి అనేది కాదు, విజయవాడ. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయము, మీకు కానీ నాకు కానీ ఈ రాష్ట్రంలోని ప్రజలకు అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఆర్గానిక్ క్యాపిటల్గా డెవలప్ అయ్యేటువంటి స్కోప్. ఎందుకంటే వి ఆల్ ఫీల్ ఒక క్యాపిటల్ తలమానికంగా ఉండాలా, గ్రో కావాలా. ఆర్గానిక్గా గ్రో అంటే ఆ కెపాసిటీ ఉండేది విశాఖపట్నంపై ఇంకో దానికే జనరల్గా ఆలోచన చేస్తే. సో వైజాగ్ ఇస్ ఆర్గానిక్ క్యాపిటల్, ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది చేయొచ్చు అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి ఉండింది. దాన్ని కూడా ప్యారల్గా పెంచితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. కానీ ఈరోజు కూర్చొని మేము ఇట్లా అంటే అట్లీస్ట్ స్టిక్ టు దట్ ప్లాన్ బి. ఇప్పుడు నువ్వు చిన్నది పెట్టుకొని ఒక ఫంక్షనల్, ఒక ఇంక్లూజివ్ క్యాపిటల్, అన్ని ఫెసిలిటీ తీసుకొని వచ్చేదానికి ఒక అవసరమైనంత కట్టి ఈ గ్రోత్ కారిడార్సు, మచిలీపట్నం పక్కనే ఒక పోర్ట్ ఉంది, బీచ్ ఉంది, ఆడ మంచి మంచి హైవేస్ పోతున్నాయి మచిలీపట్నం అనుకొని. ఆ నుంచి విజయవాడకి రండి, విజయవాడలో ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్. నీకు ఆడ కూడా రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంది. యూ హ్యావ్ ఎన్ ఎయిర్పోర్ట్, యూ హ్యావ్ రైల్వే స్టేషన్, అనేటువంటి ఇండస్ట్రీస్, ఆ తర్వాత ఆటోమొబైల్ ఫీల్డ్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత కొంచెం గుంటూరు కిందికి వస్తే గుంటూరులో రకరకాల వ్యవసాయదారులకు అందరికీ కావాల్సినటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆడ దీని ఏమంటారు, ఈ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు కానీ లేకుంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అంత ఇండస్ట్రీ ఆడుంది. ఈ 3 సిటీలను అనుసంధానం చేస్తూ ఇది మా మాస్టర్ ప్లాను. సో దీన్ని తీసుకొని ఇది డెవలప్మెంట్ కారిడార్గా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ ఎవరైనా ఒక మంచి వ్యూకర్ని తీసుకుని దాన్ని ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేస్తే అన్ని ప్రాంతాలు పెరుగుతాయి కదా. గుంటూరు జిల్లా బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇప్పుడు అమరావతి అంటే గుంటూరు జిల్లా వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా నాకు అర్థం కావడంలో. ఒక అమరావతి ఆ నది పక్కన పోయి ఒక మూలు ఉంటుంది తప్పితే ఈజ్ ఇట్ ఎనీవే గోయింగ్ టు బెనిఫిట్ ద డెవలప్మెంట్ ఆఫ్ గుంటూరు? ఈజ్ ఇట్ ఎనీవే గోయింగ్ టు డెవలప్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ విజయవాడ? ఇప్పుడు నివాసం ఉండేటువంటి ప్లేసెస్ ఈ 3. మచిలీపట్నంలో కొన్ని లక్షల మంది జనాభా ఉన్నారు, విజయవాడలో కొన్ని లక్షల మంది ఉన్నారు, గుంటూరులో కొంతమంది లక్షల మంది ఉన్నారు. దీన్నంతా ఒక సఫిస్టికేటెడ్గా ఈ 3 సిటీస్ను అనుసంధానం చేసుకుంటూ ఒక పెద్ద క్యాపిటల్ కడితే ఎట్లయితే హైదరాబాదు సికింద్రాబాద్ కలిసిపోయినాయో, తర్వాత ఇప్పుడు సైబరాబాద్ కలిసిపోయిందో, ఒక పెద్ద అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీని ఒక మాస్టర్ ప్లాన్ వేసేదానికి ఎందుకు ఆలోచన చేయలేదు ఈశ్వర్ గారు? ఈరోజు కూడా సముద్రం ఉంది, పోర్ట్ ఉంది, పోర్ట్ ఉంది, హైవేస్ గన్నవరం ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, హైవే ఉంది, జంక్షన్ ఉంది, రైల్వే జంక్షన్ విజయవాడ ఉంది, గుంటూరు ఉంది. సో ఇటువంటి ఆలోచనలు ఆల్మోస్ట్ ఉంది. ఇంకో 10,000 కోట్లు పెడితే చేయొచ్చేమో, 10 కాకపోతే 20-25 కోట్లు. దీని ఇంత సింపుల్ దాన్ని వదిలిపెట్టి ఒక మారుమూల ప్రాంతాన్ని మీరు అమరావతికి పోయినారా? నేను డిప్యూటీ చైర్మన్ ఉండేటప్పుడు నేను రెగ్యులర్గా పోయేవాడిని. పొద్దున పోతే సాయంత్రం అయిన తర్వాత ఎవడే కానీ ఎక్కడే కానీ ఉండరు. ఈ రోజుటికి అది క్యాపిటల్ అని చెప్పేసి 11 సంవత్సరాలైనా ఒక్క మంత్రి ఆ ప్రాంతంలో నివాసంలో ఉంటున్నాడా? ఒక ఎమ్మెల్యే ఆ ప్రాంతంలో నివాసంలో ఉంటున్నాడా? ఒక ఆఫీసర్ ఆ ప్రాంతంలో నివాసంలో ఉంటున్నాడా? ఎందుకు ఉండడం లేదు? ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ప్లేస్. ఇట్ ఈస్ లైక్ నయా రాయ్పూర్, ఇట్ ఈస్ లైక్ గాంధీనగర్. దాని మాదిరే ఇదే, కొత్తదేం కాదు ఇది. నీకు అటువంటి ప్రాంతంలో నువ్వు పోయి నివాసం ఉండమంటే ఎవడూ ఉండడు. మైట్ బి నీకు ఒక 100 సంవత్సరాల తర్వాత ఏమైనా డెవలప్ అయితే అవుతుందేమో కానీ నువ్వు అటువంటి ఫూలిష్ ఆలోచన లేకుండా, క్యాపిటల్ని డెవలప్ చేయాలని లేకుండా ఒక ఆర్గానిక్గా ఒక సిటీ పెరగాల. సో ఈడ పెడితే క్యాపిటల్ పెడితే దీన్ని ప్రజలను ఆలోచించమని కోరుతున్నారా? అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దీనంతా ఒక గ్రోత్ సెక్టర్గా తీసుకొని దాన్ని 3టిని లింకప్ చేసుకొని ఈ ప్రాంతంలో అంతా కూడా డెవలప్మెంట్ వస్తుందంటే ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ అవుతుంది కదా. ఇంకా ప్రతిపాదనలు, ఈ ఆచరణాత్మక ఆలోచనలు ఇవన్నీ ఎందుకు? చట్టం అయిపోయింది కదా ఇక్కడ. ఎవడి కోసం ఈశ్వర్ గారు? నేను అడిగేది అదే. ఎవడి లాభం కోసము? ఇది ప్రజల లాభం కోసమా? ప్రజలను భ్రమ పెట్టడం కాదా ఇది? ప్రజలను మోసం చేయడం కాదా ఇది? ఏం చేస్తావు నువ్వు? 2 లక్షల కోట్లు ఉత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కంప్లీట్ చేస్తే ఆడ గిల్డింగ్లు కావాలంటే ఇంకెన్ని వేల కోట్లు అవుతుంది. ఐఎమ్ నాట్ టాకింగ్ 2 crores per acre. ఇట్స్ నాట్ ఫర్ బిల్డింగ్స్. It is only to create infrastructure like roads, sewerage lines, drainage lines, water pipelines and all that. Only to create infrastructure. దాని కోసం you need 2 crores per acre అని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ బిల్డింగ్లకు దాంట్లో కాదు. అంత ఘోరమైనటువంటి మిస్యూజ్ చేసి
ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా అప్పుల ఊబిలోకి తోయాలనుకోవడము ఇట్ ఈస్ ఫూలిష్నెస్. సో మీరు వ్యతిరేకిస్తున్న దాన్ని అమరావతిని కాదు. అమరావతిని అంటే నా పేరే వదిలిపెట్టండి, నాకు అమరావతి ఇంకేం పేరు పెట్టుకున్నావో నువ్వేం పేరు ఏదైనా పెట్టుకో. నువ్వేమన్నా వాళ్ళ అవినీతిని వ్యతిరేకిస్తున్నారు. నువ్వేమో ఇంద్రుని క్యాపిటల్ ఇంద్రావతి అమరావతి అనుకుంటే ఆ దేవుని పేరు ఎందుకు, ఆ కథ ఎందుకు? ఆ కథ నీకు కావాల్సింది వీ హ్యావ్ ఎ క్యాపిటల్. ఒక క్యాపిటల్ విజయవాడ పరిసర ప్రాంతంలో అయితే కన్నా బాగుంటుంది. అది నాలాంటి వాళ్ళు కానీ మీలాంటి వాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా కూడా విజయవాడ చుట్టుపక్కల ఎక్కడోసారి దగ్గరగా రైల్వే స్టేషన్లకు, ఎయిర్పోర్టుకు, ఆ తర్వాత బస్ స్టాండ్లకు దగ్గరలో ఎక్కడోసారి కట్టినట్టే బ్రహ్మాండంగా డెవలప్ అయిండేదండి. ఈరోజు నీకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం విచ్ ఈస్ సపోజ్ టు బి ద బ్యాక్ బోన్ ఫర్ గ్రోత్, నీకు అమరావతిలో జీరో, అమరావతిలో ఎవడు కొనేవాడు లేదు. దీని దెబ్బకు విజయవాడలో పూర్తిగా పడిపోయింది. అట్లా విజయవాడ పెరగల, అట్లా ఇది పెరగల. ఇదే తెలివి ఉండి కూర్చొని మా గ్రోత్ సెక్టర్ ఇది, రేపు ఇది మా దిస్ ఈజ్ ద ఫ్యూచర్, ఈ మూడు కలిసిన ఏరియా ఇట్లుంటుంది, ఇట్లా మేము రోడ్లు వేస్తామంటే ఎవడు కట్టుకునేది వాళ్ళు కట్టుకుంటారండి. ఈరోజు హైదరాబాద్ పెరిగింది, బెంగళూరు పెరిగినాయి. ఇక్కడటువంటి పాలకులు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసేదానికి ఆ ఐడియా ఫ్లోట్ చేసినారు. మా ఫ్యూచర్ ఇట్లా పోతుంది, మా రోడ్ ఇట్లా ఉండబోతాయి, ఇవన్నీ ఇట్లా యాక్సెస్ రోడ్స్ ఇట్లా ఉంటాయి, రేడియల్ యాక్సెస్ రోడ్లు ఇట్లా ఉంటాయి, రింగ్ రోడ్ ఇట్లా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఎవరి కొద్ది వాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఉంది, అదేమన్నా మనం కట్టామా? ప్రభుత్వం కట్టిందా? ప్రైవేట్ వాళ్ళు వచ్చినారు కట్టినారు. తర్వాత ఇక్కడటువంటి సినిమా థియేటర్లు ఉన్నాయి, ఎవరు కట్టుకున్నారు? ప్రైవేట్ వాళ్ళు వచ్చి కట్టుకున్నారు. ఎవడి వ్యాపారాలు, ఎవడి కథలు ఆర్గానిక్గా నువ్వు ఒక క్యాపిటల్ అనేది పెట్టుకొని వాడికి ఎప్పుడైతే అధికారులు, వాడికి ఎప్పుడైతే ప్రభుత్వ యంత్రాంగం, వాడికి ఎప్పుడైతే ఎమ్మెల్యేల పిల్లలు వీళ్ళందరూ ఎప్పుడైతే చేరుకుంటారో ఆటోమేటిక్లీ ఆర్గానిక్ గ్రోత్ వస్తుంది. ఈరోజు అన్నిటికంటే విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తున్నాడు క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ లేదని. ఎంత బుద్ధి లేని వీళ్ళ ప్రచారం చేసుకునే మాధ్యమాల కన్నా లేకుంటే వీళ్ళకన్నా కనీసం బుర్ర ఉందా లేదా కూడా నాకు అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి, 2019 వరకు అక్కడెక్కడో లేక్ వ్యూలో ఒక ఇల్లు తీసుకున్నాడు, ఆడు ఉన్నాడు, వాళ్ళ దేవుడితో తీసుకున్నాడు, సప్లిమెంటరీ రాసేసుకున్నాడు, ఆయన సొంతం అనుకోండి, అది ఆడపోయి ఉంటాడు. ఈ రోజు వరకు ఒక్క రోజన్నా భువనేశ్వరి మేడం పోయి అక్కడ ఆయనతో పాటు సంసారం చేసిందా? చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతి కోసం పాటుపడతాడా, నేను ఈ ప్రాంత భాష అని మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నువ్వు పోతే నువ్వు ఉంటే నువ్వేదో ముఖ్యమంత్రి కాబట్టి ఒక 5 రోజులు 4 రోజులు ఉండడము, నువ్వు కూర్చొని ఒక గెస్ట్ హౌస్లో ఉన్నట్టుండి క్యాంప్ అయిపోతాను, మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చి పోవడం తప్పితే గెస్ట్ హౌస్గా వాడుతున్నారు అంతే కదా. ఇప్పుడు ఫ్యామిలీ లేదంటున్నారు. హీఈస్ ఆన్ ఎ క్యాంప్, హీఈస్ నాట్ రిసైడింగ్ దేర్, ఇట్ ఈస్ హిస్ క్యాంప్ హౌస్. ఆడ పోయి కూర్చొని ఉంటాడు. ఎవరైనా కూడా లేదు. దెర్ ఇస్ ఎ వెరీ సీరియస్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు నోట్. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫ్యామిలీ అంటే భువనేశ్వరం అన్న ఆడపోయి సంసారం లేదు. ఈరోజు మనం ముగ్గురి ప్రముఖ వ్యక్తులు అనుకుంటాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన కొడుకు డిఫాక్టో ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలంకార ముఖ్యమంత్రి. అంతే కదా. అలంకారం అంతా ఇచ్చినారు, ఆయనకి హైప్ ఇచ్చినారు, ఆయన స్పెషల్ ఫ్లైట్ ఇచ్చినారు, ఆయనకి అన్ని ప్రోటోకాల్స్ ఇచ్చినారు, సరే అంతా ఇచ్చినారు. ఈ ముగ్గురు ఉండారు. ఈ ముగ్గురు ఫ్యామిలీస్లో ఎవరన్నా ఒకరన్నా పోయి ఆడ ఫ్యామిలీ పెట్టాడా? లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారిని 2014 ముందు నుంచి ఆడికే పోయి నివాసం ఉన్నాడా? ఆడనే ఆయన ఆఫీస్ కట్టుకున్నాడా? భారతం ఆడనే ఉందా? భారతం ఎక్కడ ఉంటానండి? 365 days a year, కంప్లీట్ 5 years పొడుగున ఆడే సంసారం చేశారా వాళ్ళు? మరి అటువంటి వ్యక్తిని మాట్లాడి ఎవరైతే ఆ ప్రాంతంలో నివాసం ఉండాలనో ఈ విజిటింగ్ ప్రొఫెసర్స్ అందరూ మాట్లాడడం ఇది సమంజసం అంటారా ఈశ్వర్ గారు? రైట్ మంచి క్వశ్చన్ వేశారు. రైట్, థ్యాంక్ యూ సార్ సతీష్ రెడ్డి గారు, ఇవాళ బిగ్ క్వశ్చన్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనతో పాటు జాయిన్ అయ్యారు పేర్ని నాని గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. గుడ్ ఈవినింగ్ సార్. పేర్ని నాని గారు. సార్ గుడ్ ఈవినింగ్ ఈశ్వర్ గారు. ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ ఇంకా క్యాపిటల్ గురించి, రాజధాని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా వైఎస్ఆర్సీపీ చేస్తోందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. మీరేమో ప్రజల్ని మభ్యపెడుతూ ఆచరణ సాధ్యం కాని హామీలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు చంద్రబాబు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అంటారు. ఎవరు చేస్తున్నారు? ఎందుకు ఇవాళకి కూడా రాజధాని గురించి పదే మాట్లాడుకోవాల్సి వస్తుంది? కారకులు ఎవరు? సార్ 2014లో
ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటమే ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోవటం 100% నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే. దాంట్లో మీకు రెండో ఆలోచన అక్కర్లా. నారా చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ఈ పరిస్థితులు ఉండేవి కాదు, ఈ స్థితులు ఉండేవి కాదు. ఇవాళ సాధారణంగా ఒకటి ఈశ్వర్ గారు మనం అనుకుందాం, సామాన్యుడిగా ఒక ఈశ్వరు పేరు నానిగా అసలు సామాన్యమైన మనుషుల్లా మాట్లాడుకుందాం మనం. మీరో నేనో లేకపోతే ఈ సమాజంలోని ఏ వ్యక్తి అయినా సరే ఇల్లు కట్టుకోవాలని చెప్పని కళ ఉంటుందండి. సపోజ్ ఒక ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారు సార్, విడిపోతే తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు అన్నయ్య తీసేసుకున్నాడు, తమ్ముడిని బయటికి వెళ్ళిపోమన్నారు, లేదా తమ్ముడు ఉండిపోయాడు అన్నని బయటికి వెళ్ళిపోమన్నారు పెద్దలు. బయటికి వెళ్ళిపోతే ఏం చేస్తాడండి? ఎవరైనా బయటికి వెళ్ళినోడు, ఇల్లు లేనోడు ఏం చేస్తాడు? ముందు కాపురం ఉంటాకి సరిపడా ఇల్లు కట్టుకుంటారు ఎవరైనా ముందు. అవును. అంతేగాని రేపొద్దున నాకు మనవాళ్ళు పుడతారు, అల్లుడు వస్తాడు, కూతురు వస్తారు, మన మనవాళ్ళు ముని మనవాళ్ళు పుడితే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఆలోచించో లేకపోతే అప్పులు తెచ్చేసి ఇల్లు కడతాడు ఎవడన్నా? పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. అవును. రాష్ట్ర రాజధాని కట్టాలంటే మన ఆర్థిక స్తోమతలేంటి, స్థితిగతులేంటి? మనం విడిపోయి ఉన్నాం. మనకి వ్యవసాయం తప్పితే, వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి రాబడి ఆదాయం తప్పితే ఈ రాష్ట్రానికి మరొక ఆదాయం లేనటువంటి రాష్ట్రం ఇది. ఆ స్థితిలో ఏం చేయాలి? నిజంగా అనుభవజ్ఞుడైతే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తక్కువ అప్పుతో రాజధాని చేస్తే అంత మంచిగా ఉండేది. ఆయనేమో ఇవాళ అంటే బోణి మొదలు పెడతామే 50,000 ఎకరాల్లో రాజధాని కడతాంటాడు. ఆ రోజే కనుక ఆయన ఇవాళ ఉన్నటువంటి డీజీపీ ఆఫీసులో, అది ఖాళీ స్థలం, అది తర్వాత సాంబశివరావు గారిని డీజీపీ ఉండి ఆయన కట్టారు. ఓకే. ఆయన కడితే ఆయన ఆ బిల్డింగ్ కట్టకుండా ఉన్నప్పుడు అది సుమారుగా 350 ఎకరాలు. ఆ 350 ఎకరాల్లో అసెంబ్లీ, సెక్రటరియట్ అలాగే హైకోర్టు 3 కట్టేసి ఉంటే కనుక అసలు ఎంత తక్కువలో మిగతా అంతా జోనింగ్ చేసి ఉంటే కదా. అప్పుడు జగన్ గారు అదే చెప్పాడు, అక్కడ అట్లాంటి చోట కట్టి జోనింగ్ చేయవా బాబు అంటే, కాదు నాకు కావాల్సిందే అని చెప్పారు. ఇవాళ ఏంటండి రాజధానిలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదొక మెడలో గుదిబండగా తయారవుతుంది, మోయలేని భారం అయిపోతుంది. ఇప్పటికి 50,000 చిల్లర కోట్లు ఇప్పటికి అప్పు చేసే పరిస్థితి. భవిష్యత్తులో ఎంత ఉంటుంది? వడ్డీ ఎంత కడతారు? 2014-19 అంటే 2016-17 ఒకటి వినండి. అమరావతికి మీరు చెప్తున్నటువంటి ఉదాహరణ, ఉండడానికి ఒక ఎంత వడ్డీలు కడతారు అనుకుంటున్నారు ఈశ్వర్ గారు? కాదు సార్, ఉండడానికి ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది ఇల్లు లేని వాడికి అని మీరు అంటున్నారు. అంటే ఆ లెక్కన క్యాపిటల్ విషయానికి వస్తే ఒక 4 బిల్డింగ్లు, సెక్రటరియట్. ఇల్లు లేని వాడి కాదు, ఇల్లు లేకుండా ఆదాయం కూడా లేదు. మన దగ్గర విపరీతమైనటువంటి క్యాపిటల్ ఉంటే, విపరీతంగా మన దగ్గర డబ్బు ఉంటే పెద్ద ఇల్లే కట్టుకోవచ్చు. అంటే 4 బిల్డింగ్లు ఉంటే సరిపోతుంది, సెక్రటరియట్, అసెంబ్లీ, హైకోర్టు, మీరు చెప్తున్న దాని ప్రకారం. కానీ ఒక అంతర్జాతీయ స్థాయి క్యాపిటల్ నిర్మాణం జరిగితే అదే సంపద సృష్టిస్తుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటున్నారు, రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదంటున్నారు కదా సార్. ఇప్పటికి 50,000 కోట్ల అప్పులు చేసేసి ఇంకా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఇవన్నీ అంటే ఎట్లాగండి? అప్పటికి 12,000 కోట్లేమో బడ్జెట్ నుంచి ఎలకేట్ చేస్తారు, 12,000 కోట్లు. మళ్ళీ దీన్ని ఇది చేస్తారు, కేంద్రం నుంచి నయా పైసా పట్టారు రాజధాని నిర్మాణం చేయటానికి. ఇప్పుడు జగన్ గారు కూడా నిన్న ఏం చెప్పారండి? ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఇది అన్యాయమయ్యా, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నావు, మెడలో పెద్ద అప్పులు బండేసి వదులుతున్నావు. రాజధాని అనేది ఇవాళ కాదు, ఇంకొక 50 ఏళ్ళైనా కూడా రాజధాని పూర్తవదు. ఆ స్థితిలో రాజధానిని మీరు తయారు చేసి తీసుకొచ్చేస్తున్నారు. దాని బదులు మచిలీపట్నంలో పోర్టు తయారవుతుంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్యలో రాజధానిని చేసుకుంటే కనుక రాజధాని అనేది ప్రజలు నిర్మాణం చేసుకోవాలి. అంతేగాని మొత్తం ఇప్పుడు హైదరాబాద్ ఈయన కట్టాడు ఏంటండి? ఏంటి చెప్తున్నాడు? హైదరాబాద్ మామూలుగా ఏం చేశాడు, ఒక సాఫ్ట్వేర్ ఒక చిన్న బిల్డింగ్ కట్టించాడు, ఎల్ఎన్టీతో కలిపి కాంట్రాక్ట్ తీసుకుని. ఎల్ఎన్టీకి డెవలప్మెంట్కి ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టించారు. ఆ స్థలం ఎవరు అలాట్ చేశారు? జనార్దన్ రెడ్డి గారు అలాట్ చేశాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు 1991లో ముఖ్యమంత్రి అయి ఆయన సాఫ్ట్వేర్ పార్కు
లేఅవుట్ చేస్తే ఆ లేఅవుట్లో రోడ్డు పక్కన ఖాళీ ఒక స్థలంలో ఒక ప్లాట్లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్కి ఇచ్చి ఒక బిల్డింగ్ కట్టించి నేను హైదరాబాద్ కట్టానని చెప్తున్నాడు ఆయన. ఎట్లా అవుతుంది? ఇవాళ హైదరాబాద్ అనేది దశాబ్దాలుగా 1950ల నుంచి ఇవాళ దాకా పెరుగుతా వచ్చింది సార్. హైదరాబాద్ నగరం, హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు, జంట నగరాల నుంచి రంగారెడ్డి జిల్లా పూర్తయిపోయింది, రంగారెడ్డి జిల్లా నుంచి మెదక్ జిల్లా పూర్తయిపోయింది, మహబూబ్ నగర్ జిల్లాలోకి వెళ్ళిపోయింది, ఇట్లా చుట్టుపక్కల నల్గొండ జిల్లాలోకి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల జిల్లాల్లో హైదరాబాద్కు ఉన్నటువంటి చుట్టుపక్కల జిల్లాలకు కూడా విస్తరించింది హైదరాబాద్ నగరం. ఎవరు అదేం గవర్నమెంట్లు కట్టలేదు, ప్రజలు నిర్మాణం చేసుకున్నారు. బెంగళూరు ప్రజలు నిర్మాణం చేసుకున్నారు, ఢిల్లీ ప్రజలు నిర్మాణం చేసుకున్నారు. ఎక్కడైనా రాజధాని అనేది ప్రజలు నిర్మాణం చేసుకోవాలి తప్పితే, దాని అంతటా అది సెల్ఫ్గా గ్రో అవ్వాలి తప్పితే గవర్నమెంట్లు ఎక్కడ తయారు చేయవు. గవర్నమెంట్లు నగరాలు నిర్మాణం చేయవు సార్. ఆఫీసులు అంటే సచివాలయం, హైకోర్టు లేదా అసెంబ్లీ, గవర్నర్ బంగ్లా, ముఖ్యమంత్రి బంగ్లా ఈ వరకు గవర్నమెంట్లు కడతాయి. అంతేగాని ఈ వింతపోకడు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలా నగరం నిర్మాణం చేయాలనే చోట ప్రతి చోట ఆఖరికి చైనా కూడా దెబ్బతింది, బర్మా దెబ్బతింది, మలేషియా దెబ్బతింది. ఇట్లాంటి గోస్ట్ సిటీలు మిగిలిపోయినాయి. ప్రపంచంలో బోళ్ళని ఉన్నాయి. ఇవాళకి నయా రాయ్పూర్ అని చెప్పి అంటాం కదండి. నయా రాయ్పూర్ ఇంతవరకు 10,000 కోట్లు పెట్టి మొదలెడదామని 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతవరకు అదే డెవలప్ అవ్వలేదు. రాయ్పూర్ వదిలేవడం నయా రాయ్పూర్లోకి వెళ్తలేదు. అదే కనుక ఆయన విజయవాడలోనే చేసి వాళ్ళ రాష్ట్రానికి నడిబొడ్డు అన్నావు, రాష్ట్రానికి నడిబొడ్డు విజయవాడ గుంటూరు చేసుకుంటే సరిపోద్ది కదా. జగన్ గారు అదే చెప్తున్నాడు. పోర్టు ఉంది కాబట్టి పోర్టు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఇవన్నీ కలిపి చేయబోయా బాబు. చేస్తే అద్భుతమైన రాజధాని అవుతుంది, ప్రజల మీద భారం ఉండదు. ఇక నువ్వు ఒక 50,000 కోట్లు, నేను ఒక 1,00,000 కోట్లు, రేపు రాజధాని నిర్మాణానికి మళ్ళీ ఇంకొకటి వచ్చి లేదా జగన్ గారు ఇంకో టర్మ్ వచ్చి ఇంకో 2,00,000 కోట్లు. అసలు ఇక రాష్ట్రంలో ఏముంటది? ఉద్యోగస్తులకు జీతాలు కాదు, కనీసం ఒక రోడ్ వేయటాకో, బల్బేకులకి ఇచ్చాకో, ప్రజలకి ఇంత సౌకర్యం కల్పిస్తా కూడా ఉండదు. ఆయన ఏం చెప్పాడు? ఆల్రెడీ ప్రజలు జీవిస్తున్నారు, నగరాలు ఉన్నాయి. ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి ఈ మధ్యలో చేయమని చెప్పాడు. దాన్ని పట్టుకుని మాగన్ అండి. ఏ తప్పేంటి? మాగన్ నచ్చపోతే ఇంకో గన్ పెట్టుకో నువ్వు. ఆయన చెడు మాట్లాడాల. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో రాజధానిగా డిక్లేర్ చేయండి, అది అద్భుతమైంది. మనకు రూపాయి ఖర్చు ఉండదు, అప్పు ఉండదు, ప్రజల మీద భారం ఉండదు అని చెప్పాడు. ఆయన ఎక్కడికి కడపను పులివెందులు అడగలేదు కదా, అక్కడ పెట్టమనలేదు కదా. అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది కదా సార్. తీర్మానం చేయడము, బిల్లు ప్రవేశపెట్టడము, రేపో మాపో చట్టం రావడము, అమరావతి క్యాపిటల్ గా ఉండాలని ఇంకా మావిగానే చెప్పి ఏం ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారు మీరు? చట్టం ఏమవుతుంది కాదండి, ఏమవుతుంది అంటున్నా. చట్టాలు ఎన్నిసార్లు మార్చుకోలేదు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నిసార్లు నిర్ణయాలు మార్చుకోలేదు? సార్ ఎన్ని కాదు సార్, అమరావతి ఉంది సార్. అమరావతి మీదే వినండి ఈశ్వర్ గారు వినండి. అమరావతి మీదే మీకంత ప్రేమ ఉండి, అమరావతి ఒక అద్భుతమైనటువంటి రాజధాని అయ్యే లెక్క అయితే, మొత్తం పరిశ్రమలు కానీ, మొత్తం భూ కేటాయింపులు కానీ, లేదా మొత్తం సాఫ్ట్వేర్ పార్కులు కానీ, లేదా అన్నీ తీసుకెళ్లి వైజాగ్లో ఎందుకు పెడుతున్నారు? అమరావతి అద్భుతమైన రాజధాని కదా, అద్భుతమైన నగరం కదా. ప్రపంచంలో అన్ని సింగపూర్ కంటే కూడా తలదన్నేటువంటి రాజధాని కదా. మరి అసలు ఇక్కడ భూ కేటాయింపులు ఎందుకు చేయట్లేదు? 99 పైసలకే ఇస్తా, గజం కాదు, ఎకరం కాదు, మొత్తం ఇస్తాను. ఇక్కడ ఈ మొత్తం ఎవడొద్దన్నాడు సార్ అన్న. అన్ని ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ 1000 మంది పనిచేస్తారు, ఇంకొక ఏదో కంపెనీ ఇంకొక 1000 మంది పనిచేస్తారు. అట్లాంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు అన్ని అమరావతిలో ఎందుకు పెడతలేదు? ఓకే, మీరు పరిశ్రమలు లేకపోతే సాఫ్ట్వేర్ ఐటీ పార్కులు ఇట్లాంటి ఉద్యోగ కల్పన ఉన్నటువంటి అవన్నీ కూడా నివాసాలు ఉండేటువంటి పరిశ్రమలు కానీ లేదా సంస్థలు కానీ మీరు అమరావతిలో ఏర్పాటు చేయకపోతే అసలు అమరావతి ఎందుకు? దేనికోసం? ఆ రైతులు మీరు త్యాగం ఉన్న రైతుల త్యాగానికి ఫలితం ఏంటి? ఊరికే అది పొలాలుగా ఉంటుందా? ఏం చేస్తారు దాంట్లో? గవర్నమెంట్ బిల్డింగ్లు కడితే 5 టవర్లు, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటే, నారాయణ గారు ఇల్లు కట్టుకుంటే అది మొత్తం నగరం అయిపోద్దా?
ప్రజలు రావాలా అక్కర్లేదా? అంటే రైతులు హ్యాపీగా లేరా ఇప్పుడు? అదే చంద్రబాబు చెప్తాను, నాయుడు మంచి గారు చెప్తాను, రావాలని రాష్ట్రానికి కోరుకున్నటువంటి మంచి. రైతులు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లేరా? భూములు ఇచ్చిన రైతులు అలో లక్షణ అంటున్నారు. అదే చెప్పేశారు, భూములు ఇచ్చిన రైతులే మన గొయ్యి మనం తీసుకున్నారా బాబు? ఏంటి అపరిచితులు లాగున్నాడు చంద్రబాబు? అప్పుడు చంద్రబాబు ఏంటి, ఈ చంద్రబాబు ఏంటి సార్? ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకేమో కాగితాల్లో సిఆర్డి ఆఫీసులో మాత్రమే ప్లాట్లు ఉంటాయి. భూమి మీద ప్లాట్లు చూపించారు ఇంతవరకు. 12 మాసాల్లో భూమి మీద చూపిస్తా అని చెప్పాడు. 12 మాసాల్లో మీరు రైతులను అడగండి, ఏ రైతులైనా మీరు ఇంటర్వ్యూ చేయండి కెమెరా పెట్టి. 12 మాసాల్లో నేను ప్లాటింగ్ చేసి మీకు ఇస్తానని చెప్పాడు. ప్లాట్లు అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. మీ ఊరు లేదా మీ పక్కూరు కలిపి ప్లాట్లు చేస్తా అన్నాడు. ఎక్కడిచ్చాడు ప్లాట్లు? ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇవ్వకపోగా చూడండి విచిత్రం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్లాట్కు అంటే ఆయన ఇల్లు కట్టుకుంటాకి ఎవరికి ప్లాట్ దొరుకుతాయా అంటే అతనికి చంద్రబాబు నాయుడు గారికి స్థలం 5 ఎకరాల పొలం అమ్ముతాడికైతే మాత్రం సచివాలయం ఎదురుకుండా, ఏది కొత్త సచివాలయం పర్మనెంట్ సచివాలయం ఎదురుకుండా ప్లాట్ మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారికి కేటాయించిన వాడికి దొరుకుద్ది. ఆయన అమ్ముతాడు వెంటనే. ఆ ప్లాట్ అతనికి ఇస్తారు, వెంటనే ఆయన అమ్ముతాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 100 గజాల్లో నారాయణ గారికి ప్లాట్ అమ్మేవాడికి ప్లాట్ వస్తుంది. ఇంకా రైతులకి ఎవరికి రాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆ భూములు పోయినాయో ఆ గుళ్ళకి ఇచ్చేశారంటున్నారు. ఇంకెవరు రాకుండా ఉంటాకి. ఏ రైతుకి చంద్రబాబు నాయుడు గారు నైబర్ అవడు. అన్ని దేవాలయాలకు ఇచ్చారంట. ఓకే, దాని వెనకాల హైకోర్టు ఉంది, జడ్జిల బంగ్లాలు ఉంటాయి. ఆ జడ్జిల బంగ్లా పక్కన నారాయణ గారి ఇల్లు ఉంటుంది. కానీ పొలం ఇచ్చిన ఏ కృష్ణాయపాలెం రైతుకి, ఏ మందడం రైతుకి, లేదా ఏ తుళ్ళూరు రైతుకి, ఏ రైతుకి భూమి మీద ప్లాట్ లేదు. సచివాలయం, హైకోర్టు లేదా అసెంబ్లీ పక్కన ఆ దగ్గరలో ఎవడు కూడా మీకు కనపడ్డు. ఇది ఎలా? ఇది అన్యాయం కాదా? ఇది రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు సార్, మామూలు ఇబ్బందులు కాదు, అంటే మానసికమైన ఇబ్బంది. అదే గనక నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ పూలింగ్ అనేది పొరపాటు ఆలోచన చేయకుండా నిజంగానే ఒక 15,000 కోట్ల రూపాయలు పోగేసి 15,000 కోట్ల రూపాయలతో రైతుకి కృష్ణాయపాలెం మందడ నుంచి ఆ పక్కన అంటే ఆయన అక్కడే పెట్టాలనుకుంటున్నాడు కాబట్టి ఎకరా ₹1,00,00,000 చొప్పున కొనేసి ఉంటే గనక ఆ ₹1,00,00,000తో 2015-16 సంవత్సరంలో వాళ్ళు ఎక్కడన్నా బయట ఆస్తి కొనుక్కుంటే వాళ్ళు ఎన్ని కోట్లు అయ్యేదనుకుంటున్నారు సార్? ఎన్ని కోట్లు అయ్యేదనుకుంటున్నారు? ఇవాళ వీళ్ళకి ఆ 1200 గజాలు 1400 గజాలు చేతికి రావు, పేపర్లో ఉంటుంది. ఏమైపోతారు వీళ్ళందరూ? ఇప్పటికీ అంటే ఈ ప్రభుత్వానికి ఎంత భారం అంటే మరి రెండవ దశలో మళ్ళీ భూసేకరణ అంటున్నారు. దీనికి దాదాపు 20,000 ఎకరాలు, మూడో దశలో ఒక 30,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. అయితే రైతులు చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారట, మా భూములు తీసుకోండి. నిజానికి మొదటి దశ రైతులకు ఈ 50,000 ఎకరాలకే తాడు బంగారం లేదంటే ఇంకా ఇవన్నీ ఏంటి సార్? సార్ ఇవన్నీ కూడా జనాల్ని నాశనం చేసేటువంటి ఆలోచనలే నారా చంద్రబాబు నాయుడు గారికి తప్పితే ఇది చాలా అన్యాయం సార్. ఈ 50,000 ఎకరాలు కూడా చేయటం అనేది ఈ రాష్ట్రానికి గుదిబండే ఇది. ఇప్పుడు జగన్ గారు నిన్నటిదాకా తిట్టారు, అది అన్నారు. ఆయన చెప్తున్నాడు కదా, ఏమో నగరం ఉన్న చోట చేయాలా? నేను వైజాగ్ వెళ్ళింది కూడా నగరం ఉందని వెళ్ళాను. సరే మీరు ఇక్కడే అంటున్నారు కదా, ఇక్కడే పెట్టండి, బెజవాడ గుంటూరు మధ్యలో ఈ బందర్ పోర్టు ఇవన్నీ కలుపుతా పెట్టండి అన్నాడు. ఏం తప్పు మాట్లాడాడు? తప్పేముంది ఆయన మాట్లాడేది? ఇప్పుడు 47,000 మాట్లాడాడు. 50,000 కోట్ల రూపాయలు కాబట్టి చెప్తున్నా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కామెడీ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. జగన్ చెప్పింది కరెక్టా అనపోతే కనుక మీరు నన్ను మళ్ళీ పిలవండి సార్. నేను దగ్గరికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2029 జనవరిలో నన్ను మీ టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్ళండి, ఆ రోజు మాట్లాడుకుందాం. ఈ రోజు జరుగుతున్నటువంటి హేళన చేశాం. జగనే కరెక్టరా, బాగా చెప్పాడు. ట్రోలింగ్ జరుగుతుంది సార్. మీరు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన పైన చాలా భయంకరమైనటువంటి ట్రోలింగ్ జరుగుతోంది. మీకు మళ్ళీ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది నాకు అర్థం కావట్లేదు.
సార్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో పారాసిటమాల్ వేసుకోవాలి, లేకపోతే ఇంటి చుట్టూ బ్లీచింగ్ కొట్టాలి, లేకపోతే ఇట్లాంటివన్నీ చెబితే చాలా ట్రోలింగ్ చేశారు, విపరీతంగా ట్రోలింగ్ చేశారు. చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా జగన్ గారు చెప్పినవి చెప్పింది. ఉమ్, అంటే జగన్ గారే డాక్టర్ ముందు చూపు అని కాదు, ఆయన 100 సమాచారం సేకరిస్తాడు. దీని మీద ప్రతి దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేశాడు, 10 మందితో మాట్లాడాడు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అందరితో మాట్లాడి ఆయన మాట్లాడాడు. అంతేగాని ఆయన ఏం డాక్టర్ కాదు, సైంటిస్ట్ కాదు. మీరు ట్రోల్ చేయటం వల్ల ఏం ట్రోల్ చేస్తే ఏం జగన్కేం వల్ల మళ్ళీ అందరే జగన్ కరెక్ట్ కదరా, బ్రహ్మాండంగా చెప్పాడు, నిజమే చెప్పాడు కదా, వాళ్ళందరం అదే వేసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పాడు. అందరూ అదే మాట్లాడారు కదా. ఉమ్. సో ఈ రోజు కాకపోయినా తప్పేం చెప్పాడు? ఈ రోజు కాకపోయినా కరోనాతో మావి మనం గన్ గురించి సహజీవనం చేయాలన్నాడు. ఈయనంటే కాపురం చేస్తాడంట కరోనాతో అన్నాడు. అవును. ఏం చేశారు అందరూ? చివరికి మనందరం ప్రపంచం అంతా సహజీవనం చేయలేదా కరోనాతో? ఉమ్, 3 ఏళ్ల పాటు సహజీవనం చేశాం. ఆ కరోనాతో సహజీవనం చేస్తా కరోనాకు భయపడి చంద్రబాబు నాయుడు గారు తండ్రి కొడుకు దాదాపు 1.5-2 ఏళ్ల పాటు హైదరాబాద్ నుంచి రాలా. అసలు సంవత్సరం ఆంధ్ర ముఖమే చూడలేదు. ఉమ్. రైట్. ఈ రోజు కాబట్టి జగన్ గారు చెప్పింది ఇవాళ మీరు హేళన చేసినా, ఉమ్, మీరు గాలితనంగా మాట్లాడినా 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్కి వెళ్లే ముందు ఇవాళ నవ్వినోళ్ళు, ఇవాళ జగన్ గారిని ట్రోల్ చేసినాడు పెద్దోడు జగనే కరెక్టర్ అంటారు, చూసుకోండి. ఎందుకు ఆలోచించాలి మావి గన్ గురించి చెప్పండి? ఎందుకు ప్రజలు ఆలోచించాలి? ఎందుకు అమరావతిని కాదనుకొని దీని గురించి ఆలోచించాలి? మావిగన్ కాకపోతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో రాజధాని ఆలోచించమన్నాడు. ఆలోచించండి, కరెక్టే. అది ఎప్పటికైనా అదే మనకు దిక్కు అవుతుంది. కాదు, ఎందుకు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యనే మనకు దిక్కు అవుతుంది. రైట్. అమరావతిని కాదని ఇది ఎందుకు ఆలోచించాలంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి. ఇవాళకే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరంలో 14-19 మధ్యలో 2016, 17, 18లో తీసుకున్నటువంటి రాజధాని నిర్మాణం కోసం చేసినటువంటి 5,000 చిల్లర కోట్ల రూపాయల అప్పుకి ఇప్పటికీ దగ్గర 2,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. 2,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. 2,000 కోట్లు. ఇది ఇవాళ కాదు, 2022కి 2,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. ఆ 5,000 కోట్లకి, ఈ 50,000 కోట్లకి, ఆ 5,000 కోట్లకి మొత్తం ఇవాళ 47, ఆ 52,000 కోట్లకి ఎంత వడ్డీ కట్టాలి? ఎన్నేళ్లు కట్టాలి? ఎవడు కడతాడు? చంద్రబాబు నాయుడు కడతాడా? జగన్మోహన్ రెడ్డి గారు కడతాడా? పవన్ కళ్యాణ్ గారు కడతాడా? లోకేష్ కడతాడా? ప్రజలు కట్టాలి సార్, ఈ రాష్ట్ర ప్రజలు కట్టాలి. అది సంపద సృష్టించదా అమరావతి అంత ఖర్చు పెడితే? సార్ అదే చెప్తున్నా, ఏది సంపద ఏదయ్యా చంద్రబాబు నాయుడు గారు? సంపద ఎక్కడ? అప్పులే తప్పితే, అప్పులు కుప్ప తప్పితే ఏది సంపద ఏదని అడుగుతున్నా. ఎక్కడ సంపద ఏది? చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు చెప్పారండి, 1,200 ఎకరాలు 1,400 ఎకరాలు మేము అమ్మామని. అవును. ఆ డబ్బే ఎక్కడుంది? అమరావతి నిర్మాణం చేస్తామని తెచ్చి 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసి 1,000 కోట్లు వేరే దానికి వాడేశారు సార్ వీళ్ళు. అసలు వీళ్ళు ఎంత పచ్చి, వీళ్ళనేమనాలి? కాదు, వీళ్ళనేమనాలి అసలు సార్? అసలు వీళ్ళు ఎంత దుర్మార్గులు వీళ్ళు అసలు, ఈ పాలకులు. రైట్. ఫైనల్ గా ఒక మాట చెప్పండి. అమరావతి నిర్మాణం చేస్తామని 47,000 కోట్లు అప్పు శాంక్షన్ చేసుకుని 13,000 కోట్లు డ్రా చేసి 1,000 కోట్లు దారి మళ్ళీ ఇచ్చారు. రైట్. ఫైనల్ గా ఒక మాట, 5,500 కోట్లు కాంట్రాక్ట్ అమరావతి క్యాపిటల్ అనే అంశం పైన మొబిలైజేషన్ ఇచ్చారు. ఎస్, అమరావతి క్యాపిటల్ ఇప్పటికే తీర్మానం అయింది, బిల్లు వెళ్ళిపోయింది, చట్టం కూడా కాబోతోంది. ఇప్పటికైనా అమరావతి క్యాపిటల్ అనే అంశం పైన వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? సార్ ఈ రాష్ట్రానికి అంటే ఇంకా భవిష్యత్తులో మీరు ఒక మాట చెప్పండి, రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ టర్మ్ అయిపోయేప్పటికీ అది 50లో ఉంటుందో 60లో ఉంటుందో అన్ని వేల కోట్లు అప్పు చేస్తాడు సార్. ఓకే. ఆ అప్పు తీరదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 6,000 కోట్లు, ఇంకా 6,000 ఎకరాలు మా దగ్గర ఉందన్నాడు. ఈ 6,000 కోట్లు ఈ అప్పు తీరవటానికి అసలు ఆ వడ్డీ కడతాకి వస్తుందా? పనికి వస్తుందా అండి? సరిపోద్దా? రేపు నెక్స్ట్ 2029లో వచ్చే గవర్నమెంట్ అసలు అప్పు ఇచ్చేవాడు ఎవడు ఉంటాడు అసలు రాజధాని పేరు మీద? అసలు మిగతా రాష్ట్రం అంతా ఏమైపోవాలి?
మొత్తం ఈ రాష్ట్ర జనాలందరినీ కూడా 5 కోట్ల మందిని తాకట్టు పెట్టేసి వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టి మొత్తం అమరావతి మీదే తీసుకొచ్చి అప్పులు మొత్తం పోసేస్తే అసలు మిగతా రాష్ట్రం ఏమైపోవాలి సార్? రాబోయే ఇంకొక సంవత్సరంన్నర 2 ఏళ్లకి లేకపోతే 3 ఏళ్లకో ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాల చెల్లింపులు సంవత్సరానికి పెన్షన్లు కానీ చెల్లింపులు కానీ 90,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు అవుద్ది సార్. 1,00,000 కోట్ల రూపాయలు కావాలి సంవత్సరానికి. సాలీనా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకి పెన్షనర్లకు ఇవ్వటానికి 1,00,000 కోట్లు కావాలి. రేపు మళ్ళీ ఎలక్షన్ వచ్చేప్పటికి 1,00,000 కోట్లు దాటిపోద్ది. మరి వాళ్ళ పరిస్థితి జీతభత్యాలు ఎట్లా ఇవ్వాలి? ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి? మరి రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలు, కోరికలు, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి? ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రం ఏమైపోయింది? 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఈ రాష్ట్రానికి దరిద్రం అన్న పరిస్థితి ఇవాళ కాకపోతే ఇంకొక 5 ఏళ్ళ 10 ఏళ్ల తర్వాత మనం ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పటికి అంతా అయిపోద్ది. మొత్తం పాపర్లు అయిపోతాం అందరం, అప్పులు పాలైపోయి. ఏం చేస్తారు? కాబట్టి జగన్ గారు చెప్తున్నాడు, అయ్యని కర్మ మీద అయిపోయిందయ్యా, ఇప్పటికైనా అప్పులు చేయకుండా ఈ ప్రాంతాల్లో చేస్తే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం పోర్ట్ ఉంది, లేదా తెనాలి ఈ మధ్యలో ఏదో చేసేయండి అయ్యా, జోనింగ్ చేయండి. అది రాజధాని జనం నిర్మాణం చేసుకోవాలి తప్పితే రాజధాని గవర్నమెంట్లు, పాలకులు, ప్రభుత్వాలు రాజధాని నిర్మాణం చేయండి, నగరాలు నిర్మాణం చేయటం ఏంటి? ఇది ఎక్కడ అవుద్దాయా అని చెప్పని ఆయన గోల. థ్యాంక్ యూ సార్. పేర్ని నాని గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.